Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. లత ఎందుకు చేసావా పని చెప్పు కబా చిన్న బాబు మీరు తాకండి. నువ్వు చెప్పు విస్కీ ఎత్తావా విషవత్తావా కబా చెప్పు. ఏమంటివి జాతి నెపమున్న సూతసుతునికి నిలువ అర్హత లేదందువా. ఎంత మాట మరి నాన్నగారి టైంలో అది వచ్చినట్టయితే ఇంత బాగా మరి నీ టాలెంట్ బయటకు తీసుకొచ్చే క్యారెక్టర్స్ కూడా అంటే ఇప్పుడు టెలివిజన్లో నాకేనా గ్రైండ్ అయిపోయాను స్వప్న బాగా. నీలాంబర వీధిలోన నేలకు వాలిన దేవ కన్యక కట్ చేస్తే ఎంత ఉద్యమంలో పోరాటి డబ్బింగ్ ఆర్టిస్టుల డబ్బింగ్ సీరియల్స్ వ్యతిరేకంగా చేస్తే మాత్రం జైలుకి వెళ్ళడం ఏంటబ్బాయి. నిజంగా ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించలేదు స్వప్న. ఇప్పుడు నీకు డైరెక్ట్గా ఎఫెక్ట్ పడింది ఆ టైంలో. కావాలని ఏదో చెప్పి ఎవరు బ్యాండ్ అని చెప్పలా, అలా పద్ధతిగా సంసారపక్షంగా ఫ్యామిలీ టైపుగా ఎవరు పెట్టుకోలేదు. 2 రోజులు బాగా మాడుకున్నారు, వచ్చి దండ వేశారు. రోజాపూల దండ బాగుంది ఆ రోజు. చిన్న కూడా జైలు దగ్గరికి వచ్చారు, అందరూ దండ వేశారు, ఊరేగించి అక్కడ దాకా బాగుంది. తర్వాత కట్ చేస్తే అనకాల లేడు. అప్పుడు నాతో పాటు జగన్ గారు ఉన్నారు పక్కన. జగన్ గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు. బుద్ధిమంతుడిగా ఉండే కౌశిక్కి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ లోపల కొంచెం నాకు అర్థం కాల. ఫ్యూచర్ ఏంటో చదువుకున్నాను, ఉద్యోగం తీసుకోలేదు, యాక్టింగ్ అని కూర్చున్నాను. బయటకు వచ్చి చూస్తే అసలు పెట్టుకోవట్లేదు. కానీ ఇప్పటికి కూడా తెలుగు సీరియల్స్లో తెలుగు మొహాలు ఒకటో రెండో కనిపించి ఇతర భాషల యాక్టర్స్ని ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏంటి? ఆ నాన్ తెలుగు యాక్టర్కి ఎందుకండి చికెన్ బయట నుంచి తెప్పిస్తున్నారు, మేము ఎందుకు ప్రొడక్షన్ తినాలి? ఇది ఫస్ట్ నా క్లోజ్ పెట్టాలి కదా, ఆవిడ క్లోజ్ పెడతారేంటి? ఈగో. సంపాదించలేదా? నేను కెరీర్ స్టార్ట్ అయ్యి అలౌకిక టైంలో అప్పుడు 2000 అంటే చాలా పెద్ద అమౌంట్. అప్పుడు సంపాదించింది ఆనెస్ట్గా అసలు అంటే బహుశా మరి నాకు ఆ యాటిట్యూడ్ లేదో ఏంటో తెలియదు కానీ వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్. ఇవాళ నా గెస్ట్ ఎవరంటే అఫ్ కోర్స్ చాలా ప్లెయిన్గా పరిచయం చేసుకోవాలంటే చిన్నప్పుడు కిట్టుగాడిని చూసాం. ఆ కిట్టుగాడు పెద్ద అయ్యి చాలా సీరియల్స్లో కనిపించడమే కాకుండా సినిమాల్లో అడపదడప కనిపిస్తూ అండ్ డబ్బింగ్ చెప్తూ తన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లారు. అండ్ ఇంతకీ ప్రస్తుతం ఉన్న టాప్ సీరియల్స్లో తను లేని సీరియల్ లేదు అని చెప్పాలి. ఎవరంటే ద వన్ అండ్ ఓన్లీ కౌశిక్. కౌశిక్ చాలా ఇంటర్వ్యూస్ గతంలో ఇచ్చారు. నాకుండే స్పెషల్ అఫెక్షన్ ఏంటంటే కౌశిక్ మా కుటుంబానికి చాలా దగ్గర. అండ్ ఐ హ్యావ్ నోన్ కౌశిక్ చాలా ఏళ్ళుగా నాకు పరిచయం ఉండడం వల్ల కౌశిక్ విరుచుకుపడి బడబడబడ మాట్లాడే తత్వం మొదలుకొని గలగల నవ్వి చిన్న మాట ఇంకా ఒకటి పడిందంటే డామన్ పడుతుంది అనమాట. అలా సూటిగా మాట్లాడే వ్యక్తుల్లో కౌశిక్ ఒకరు. కౌశిక్తో మాట్లాడబోతున్నాయి ఇవాళ అబౌట్ సో మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్. కౌశిక్ హాయ్. ఓకే, ఫార్మల్గా నమస్కారం. కానీ ఇవాళ నువ్వు చాలా బుద్ధిమంతుడుగా మంచి ప్యాంటు చొక్కా వేసుకుని రావడం, యో మ్యాన్ అని ఒక టీషర్ట్ ఒక స్వెట్ షర్ట్ వేసుకుని రాకపోవడం అంటే బట్ ఏంటి మెయింటైన్ చేయడం, ఇంత గ్లామర్గా ఉండడం, దానికి యువర్ వెరీ లీన్ స్లిమ్. అది మీ ఆవిడ ఘనత లేకపోతే నీ ఘనత? అయ్యేది బేసిక్గా మా అమ్మగారు నాకు ఇచ్చిన ఆస్తి థైరాయిడ్, హైపోథైరాయిడిజం. అది కానీ దానికోసం ఆల్మోస్ట్ 10 yearsగా ఐఎమ్ విత్ థైరాయిడ్. సో దానికోసం రెస్ట్రిక్టెడ్గా తక్కువ మాట్లాడుతూ ఈ మధ్య కొత్తగా 40 దాటిన తర్వాత. సో ఇంతకుముందు నువ్వు చూసిన కౌశిక్ ఇప్పుడు తేడా ఏంటంటే కొంచెం పద్ధతిగా ట్రై చేస్తున్నాడు, అలవాటు అయిపోయింది కూడా. చాలా అసలు రిజిస్టర్ అవ్వదు తెలుసా కౌశిక్, నువ్వు చెప్పే వరకు దట్ యువర్ 40+. నిజం చెప్తున్నాను, ఎక్కడో 31, 32లో ఆగిపోయావు నువ్వు ఇన్ అవర్ మెమరీ. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ యూ డిడ్ ఆర్ వాట్? ఎగ్జాక్ట్లీ, ఆర్ మేబీ ద వే పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ మీ. అది కూడా ఆడియన్స్ కూడా. అంటే ముఖ్యంగా స్వప్న నా అదృష్టం అంటే నేను ఇంకా బోర్ కొట్టలే ఆడియన్స్కి. అసలు టెలివిజన్ అంటే ఎస్పెషల్ టెలివిజన్ అంటే జనాలు చూసి విసిగెత్తిపోయి ఉంటారు. అలాంటిదరే కౌశిక్ గడ్రా అంటున్నారు కానీ బా కౌశిక్ రా అనట్లా. అదొక అదృష్టం నా వరకు. అంటే ఆల్మోస్ట్ 45 సీరియల్స్, 18 హీరోగా చేశా, ఒక 4 విలన్గా చేశాను, ఒక 8-9 గెస్ట్గా చేశా. మొత్తం కలుపుకుని 45 సీరియల్స్ అన్నింటిని కలుపుకొని చెప్తున్నాను. ఆల్మోస్ట్ 20,000 ఎపిసోడ్లు పైచిలకు పనిచేశాను, ఒక 70 సినిమాలు డబ్బింగ్ చెప్పాను. అంటే ఇంత ప్రొఫైల్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్స్ ఎ గిఫ్ట్. ఐ ఫీల్ ఆనర్డ్. అంటే నిజంగా అంటే అఫ్కోర్స్ అనుకున్నట్టుగా మనం ఎప్పుడు అనుకున్నట్టుగా సినిమాలు రావట్లేదు కానీ
బట్ ఎక్కడో మరి ఎందుకో అది నాకు ఇంకా తెలియట్లా ఎక్కడ లోపిస్తుందని. బహుశా అంటే నువ్వు ఎలాగో కంఫర్టబుల్గా ఉన్నావనే ఒక ఫీలింగా? అంటే సినిమాలు చేసినప్పుడు అంటే దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒక ఆన్సర్ ఏమో చాలామంది డైరెక్టర్లు నన్ను అప్రోచ్ అయ్యి కౌశిక్ బాగా చేస్తావు, నువ్వు మంచి పర్ఫార్మర్వి అని వేషం ఇస్తా అన్నప్పుడు వాళ్ళు అడిగే డేట్స్ బల్క్. సినిమా అంటే 38 రోజులు 36 రోజులు. నాకు సీరియల్స్కి అన్ని రోజులు నేను వదిలేసి అకామిడేట్ చేయలేను సినిమాలకి. అండ్ సెకండ్ ఆన్సర్ ఏంటంటే కౌశిక్ టీవీ ఆర్టిస్ట్ ఇదొకటి. అంటే ఈ మధ్య తగ్గింది యాక్చువల్గా. ఈ మధ్య తగ్గుంటుంది బికాజ్ అందరూ వాళ్ళే బుల్లితెరకు వస్తున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ తగ్గింది. కాకపోతే ఇంకా ఉంది మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఇంకా ఫీలింగ్ ఉంది. నాకెందుకంటే ఆ బ్రాండ్ వేయకూడదన్న ఫీలింగ్ స్వప్న. చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, కౌశిక్ ఈజ్ అన్ యాక్టర్, ఈజ్ అన్ ఆర్టిస్ట్. థియేటర్ చేయగలడు, టీవీ చేయగలడు, సినిమా చేయగలడు, ఓటీటీ కూడా చేయగలడు. సో ఐఎమ్ లక్కీ. ఈసారి ఈ సంవత్సరం తెరంగేట్రం ఓటీటీతో చేస్తున్నాం డిజ్నీ ప్లస్ హాట్స్టార్కి. శ్రీరామ్ నా ఫ్రెండ్ రాముడి వాడి ప్రాజెక్ట్లో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే ఇట్స్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ సిఏ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. త్వరలో వస్తుంది మోస్ట్లీ. ఐ థింక్ విల్ సీ ఇట్ నెక్స్ట్ ఇయర్ ఇన్ హాట్స్టార్. అదొకటి ఒక మంచి గుడ్ న్యూస్. అంటే ఒక డెబ్యూ ఇన్ ఓటీటీ. బట్ ఫిల్మ్స్లో కూడా ఐ థింక్ వి వాచ్డ్ యూ అడపదడప. అండ్ ఇప్పుడు డబ్బింగ్ చాలా రెగ్యులర్గా చెప్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా ఐ థింక్ ఒక ఫిల్మ్కి గుణశేఖర్ గారి సినిమా యుఫోరియా, అందులో హీరో రోహిత్కి చెప్తున్నాను. ఆల్రెడీ రోహిత్ నేను సీతా మహాలక్ష్మి అనే సినిమా చెప్పా రోహిత్ హీరోగా చేసినప్పుడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు భూమిక గారు రోహిత్ గారు కలిసి పనిచేస్తున్నారు, అందులో రోహిత్ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్తున్నాను. బట్ ఓవరాల్ చాలా యూ లుకింగ్ వెరీ ఫ్రెష్, వెరీ ట్రిమ్. థ్యాంక్ యూ. అండ్ ఐ డోంట్ నో విచ్ టీవీ వరకు ఏ క్యారెక్టర్స్ నీకు జస్టిస్ చేశాను. ఇప్పుడు మేక సందేశం ఎలా ఉంది? వండర్ఫుల్ స్వప్న. అంటే నా కెరియర్లో కిట్టిగాడు, అలౌకిక సార్ అసలు మై లైఫ్ టైం మెమరీ. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడం కాదండి, నేను స్వప్న ఆవిడ చెప్పినట్టుగా వేరే ఫ్యామిలీ. అంటే నా జీవితంలో అంటే అఫ్కోర్స్ ఈ మాట నేను బర్త్డేలో చెప్పాను, సార్ బర్త్డేలో. నేను ఒక మనిషిని, అంటే ఒక మ్యాన్, ఒక మగాడిని, ఈజ్ అ కంప్లీట్ మ్యాన్ ఇలియాస్ గారు. ఎలా అంటే ఒక భర్త, కొడుకు, అల్లుడు, నాన్న, మామగారు, అన్ని రకాలుగా ఈజ్ అ కంప్లీట్ మ్యాన్. అలాంటి మనిషిని నేను చూడలేదు, చూడను కూడా. ఇవాళ ఈ మాత్రం నేను కొంచెం ఇఫ్ ఐఎమ్ బిహేవింగ్ లైక్ దిస్, దానికి కారణం స్వప్న ట్రస్ట్ మీ సార్ ఇలియాస్ గారు. అంటే ఎలా కరెక్ట్ చేసి ఉంటారు అంటే అసలు ఆయన ఏం చెప్పరు. అంటే ఈ సీయింగ్ మీ బిఫోర్ మై మ్యారేజ్ ఆల్సో. నా పెళ్ళికి ముందు అక్కడి నుంచి చూస్తున్నారు నన్ను. ఆయన వే ఆఫ్ టాకింగ్, అంటే ఆయన అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ చాలా శాంతంగా. కోపాన్ని కూడా నా జీవితంలో పద్ధతిగా చెప్పి మీ నాన్నగారిని చూసి. అంతేనా? అంటే కోపం కూడా చాలా పద్ధతిగా. ఐ రిమెంబర్ స్కోల్డింగ్ యూ, అది కూడా పద్ధతిగా. అవును, గుర్తుంది కదా. ఎంత పద్ధతిగా అంటే పక్కోడు ఈయన తిడుతున్నాడా లేకపోతే కొంచెం సముదాయిస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అవును, అంతే. హ్యాట్స్ ఆఫ్. సో అలాగా అలౌకిక. అండ్ ఇంకా ఇప్పుడు మేఘ సందేశం. దేవత అంటే ఒక లీప్ వచ్చింది కెరీర్లో నాకు. తర్వాత మేఘ సందేశం. ఇప్పుడు అంటే చాలా షేడ్స్ ఉన్నాయి. అంటే ఒక స్ట్రగ్లింగ్ ఫాదర్ క్యారెక్టర్, కొడుకు తండ్రితో మాట్లాడు కొన్ని అనివార్య కారణాల వల్ల. ఆ స్ట్రగుల్ అది చాలా నాకే బాగా అనిపించింది. అంటే నీ 45 సీరియల్స్ కెరియర్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మేఘ సందేశం. వెరీ బ్యూటిఫుల్. సో అలా దాటుకుంటూ వస్తున్న క్రమంలో వాట్ వాజ్ యువర్ మోస్ట్, అంటే బాగా స్ట్రగుల్ అయిన పీరియడ్ ఏది కౌశిక్? ఇంకా క్యారెక్టర్ నెక్స్ట్ ఉంటుందా లేదా, ఎలా ఉంటుంది ముందు? 2013 డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు ఆయన నేను చేసిన అప్పుడే. చాలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ బాగా పెరిగాయి మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి, ఓటీటీ కూడా ఓపెన్ అప్ అవ్వడంతో. బట్ అన్ఫార్చునేట్లీ స్వప్న, తెలుగులో నాకు చాలామంది ప్రొడక్షన్ మేనేజర్లు కాల్ చేసి ఫస్ట్ ఒక వేషన్ చెప్పి ఓటీటీలో ఇంతకు ముందు వరకు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ టిల్ జూన్, ఫోన్ చేసి ఓటీటీలో ఒక మంచి క్యారెక్టర్ ఉందండి అని మళ్ళీ చేస్తామని చెప్పి వాళ్ళు ఫస్ట్ దే ప్రిఫరింగ్ తెలుగు సినిమా ఆర్టిస్ట్స్. సినిమా వాళ్ళని ప్రిఫర్ చేసి వాళ్ళ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోతేనే వస్తున్నారు మన దగ్గరికి. అంటే అది ఏమైపోయిందంటే సినిమా పైన టీవీ కింద ఓటీటీ మధ్యలో ఉంది. అవును, అంటే ఇదంతా మన మైండ్లో ఉందనిపిస్తుంది. బికాజ్ ఇప్పుడు చూడండి, అందరూ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఓటీటీలో చేస్తున్నారు వెబ్ సిరీస్లు. మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు అదే చాలా మందికి ఓటీటీకి వచ్చేప్పటికి టెలివిజన్ వాళ్ళు కొంచెం ఓటీటీకి వెళ్ళాలంటే ఇప్పుడు నేను రాముడి ప్రాజెక్ట్తోనే ముందుకు డెబ్యూ అప్పుడు నాకు. అవును, ఆనెస్ట్గా. రైట్. డైరెక్టర్ సతీష్ వేగ్నేష్ గారు, ఆయన రాముడు శ్రీరాము విత్ దే థాట్ కౌశిక్ అయితే జస్టిస్ చేస్తాడు ఈ క్యారెక్టర్కి అని చెప్పి దే థాట్ ఆఫ్ ఇట్. సో స్వీట్ ఆఫ్ దెమ్. వాళ్ళు అనుకుని నన్ను పిలిచి మాట్లాడి, సో అలా ఎవరినో ఒకళ్ళు మనకి ఒక పుష్ ఇస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు వెళ్ళగలం నా ఫీలింగ్ మన ఇండస్ట్రీలో. నీకు అంటే నీకు పుష్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు కౌశిక్? బికాస్ యూఆర్ సో టాలెంటెడ్
ప్రూవెన్ టాలెంట్, డైలాగ్ డెలివరీ చక్కగా తెలుగు మాట్లాడి ఎక్స్ప్రెషన్ బాగుండి, ఐ థింక్ ఈ ఆస్తి అంతా కూడా అమ్మ నాన్న గారి నుంచి వచ్చింది కదా. డెఫినెట్గా నాన్నగారు ముఖ్యంగా చిన్నప్పుడు నాకు తమ్ముడికి పాత సినిమాలు చూసేవాళ్ళం మేము. అప్పట్లో మనకి వీసీఆర్ క్యాసెట్స్ ఉండేవి కదా. నమ్మో స్వప్న ఆల్మోస్ట్ ఒక 350-400 క్యాసెట్స్ లైబ్రరీ ఉంది మా ఇంట్లో. అంటే ఎప్పటి నుంచి అంటే షావుకారు, నాది ఆడజన్మే, అంటే టోటల్గా ఇంకా నాగయ్య గారు త్యాగయ్య దగ్గర నుంచి, ఆయన త్యాగయ్య దగ్గర నుంచి అప్పట్లో వచ్చిన వేమన, లింగమూర్తి గారు, అంటే ఇవన్నీ నాకు బైహార్ట్. కన్యాశుల్కం అయితే కంటతా నాకు సినిమా. చదువుకున్న అమ్మాయిలు, నాది ఆడజన్మే, ఆత్మబలం, ఆత్మగౌరవం, నాది. 2 డైలాగ్ చెప్పచ్చు కదా కౌశిక్ ప్లీజ్, ఫర్ గుడ్ ఓల్డ్ టైమ్స్ సేక్. కావాలంటే ప్రేమ్ నగర్ డైలాగ్, నేను కావాలంటే లత డైలాగ్ చెప్తా. లత ఎందుకు చేసావా పని చెప్పు కబర్. చిన్న బాబు మీరు తాకండి, కాఫీ మాత్రం తాగండి. లత ఇది విస్కీ అట్టుతావు, నాకు మాత్రం ఇది విషల్లాగే అవుతుంది. నువ్వు చెప్పు, విస్కీ అట్టావా విషవట్టావా కబర్ చెప్పు. సూపర్, అందరినీ ఇమిటేట్ చేయడం వచ్చింది అలాగా. ఎవరెవరిని? రామారావు గారిని చేస్తాను. రామారావు గారి మచ్చుకి ఈ టాలెంట్ అయితే ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో. అంటే ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున్న సూతసుతునికి నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఆయన కుల పరీక్ష అందువా. అస్మత్ పితామహుడు కురుకుల బుద్ధుడైన శాంతనవుడు శివసముద్రుని భార్య అయిన గంగ గర్భంలో జనించలేదా, ఆయనదే కులము. మాతో చెప్పిందివేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడు వశిష్ఠుడు దేవవైశ్యకు ఊరసిపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కనే అరుంధతి ఎందు శక్తిని, ఆసక్తి చండాలంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచిన మత్స్యగంధితో మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పెనతండ్రి పాండురాజును. మా ఇంటి దాసితో మీతో ధర్మ నిర్మాజుడని కీర్తింపబడుతున్న విదురదేవుని కనలేదా. సందర్భావసరములను బట్టి క్షత్ర బీజ ప్రాధాన్యములతో మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అన్న వ్యర్థవాదం ఎందులోగా. మరి నాన్నగారి టైంలో అది వచ్చినట్టయితే ఇంత బాగా మరి అలా ఉందన్నమాట. అద్భుతం. అంటే ఎంత సీరియస్గా చిన్నప్పటి నుంచి సినిమాలు, యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉంటుందో అనిపిస్తుంది. అంటే బేసిక్గా ఇంట్రెస్ట్, అంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ టైమింగ్, బేసిక్గా మిమిక్రీ అంటే టైమింగ్ అంతే. హగ్గి పెట్టుందా టైమింగ్, అగ్ని జమదగ్ని హగ్గి పెట్టుందా. సో ఇలా చూస్తూ అంటే యాక్టింగ్ వచ్చేసింది ఆటోమేటిక్. అంటే చిన్నప్పుడు కిట్టుగాడు కూడా అసలు యాక్టింగ్ తెలియదు ఏంటో. అవునవును కరెక్టే. ఇలా చిన్న సినిమా అంటే ఈ పాత సినిమాలు చూడడం వల్ల, మన తోడికోడళ్ళు, ముఖ్యంగా నాకు రంగారావు గారన్నా సావిత్రి గారన్నా చాలా ఇష్టం. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, సటిల్ ఎక్స్ప్రెషన్స్, మిస్సమ్మలో కూడా రంగారావు గారి ఎక్స్ప్రెషన్స్ ఎంత అవన్నీ నేను అడాప్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు సీరియల్కి. సటిల్, అప్పట్లోనే అంత న్యాచురల్గా ఉండేది యాక్షన్ అయింది. ఎస్ రంగారావు గారిది, సావిత్రి గారిది కూడా చాలా సెటిల్, చిన్న కళ్ళు ఇలా తిప్పడం, అవన్నీ ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటే, అంటే అప్పట్లోనే వాళ్ళు అంత న్యాచురల్ యాక్టింగ్ పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, విజయ్ సేతుపతి గారు కానీ వీళ్ళందరూ చాలా న్యాచురల్ యాక్టర్స్ అంటున్నారు. అంటే ఎక్కువ మాడ్యులేట్ చేయకుండా ఇప్పుడు ట్రెండ్ అది. అవును కరెక్ట్. చాలా క్యాజువల్గా చదివేయాలి డైలాగ్ని, మాడ్యులేట్ చేయకూడదు. ఒక టైంలో అయితే ఆలోచించడం అంటే ఇలా అనుకునేవాళ్ళు, అలా కూడా ఉండేది. అవును, అక్కడి నుంచి మారి మొత్తం పంథం మారుతూ వచ్చింది. ఆ తర్వాత న్యాచురల్ డైలాగ్, న్యాచురల్ పర్ఫార్మెన్స్ అంటే నాకు ఇప్పటికీ కొలమానం ఎస్ రంగారావు గారు అండ్ సావిత్రి గారే. అంటే చాలా క్యాజువల్గా చెప్పేస్తారు డైలాగ్ అని, చాలా ఇష్టం నాకు. చాలా మంది బెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండబట్టి, కానీ యాజ్ ఐ థింక్ నీలో కూడా ఆ క్వాలిటీ ఉంది, భాష పట్ల ఎక్స్ప్రెషన్, అంటే పాత పద్ధతుల్లో అలా కొనసాగించాలని. ఎక్కడ ఐ నెవర్ సీన్ యూ రెక్లెస్ యాక్టింగ్ సెట్ మీద కానీ, నాకంతా తెలుసు నాకేంది అనే యాటిట్యూడ్ ఎప్పుడు చూడలేదు. అదొకటి, పైగా మెడ్రాస్లో పెరగడం వల్ల వి లెర్న్ దట్ వే. అంటే ఇవాళకి నిర్మాత బాగుంటేనే ఆర్టిస్ట్ బాగుంటారని నమ్మే వ్యక్తుల్లో ఫస్ట్ నేనే ఉంటా. అంటే చాలా మంది నమ్మరు ఈ విషయం. అంటే సినిమా అయినా, టీవీ అయినా, ఓటీటీ అయినా ప్రొడ్యూసర్ బాగుండాలి. ప్రొడ్యూసర్ బాగుంటేనే ఆర్టిస్ట్ బాగుంటాడు. అవును, ఆ తర్వాత ఛానల్ వస్తుంది. సో వెన్ యూ డిసైడెడ్ టు టేకప్ దిస్ యాజ్ అ ప్రొఫెషన్, అలా జరిగిపోతున్నప్పుడు పేరెంట్స్ నుంచి కానీ ఏమైనా ఆందోళన ఉండేదా? అసలు మా నాన్నగారు అయితే ఎప్పటి నుంచి కూలే. మా మదర్ ఒకటే చెప్పారు, ఐ గాట్ ఎ జాబ్ ఇన్ మైక్రోసాఫ్ట్ షికాగో. డిగ్రీ అయిపోయిన తర్వాత సెకండ్ ఇన్ యూనివర్సిటీ స్టాటిస్టిక్స్. సో క్యాంపస్ సెంటర్లో జాబ్, స్టాటిస్టిక్స్ చదివావా? ఎంఎస్సీ చేసినాను, బీఎస్సీ ఎంఎస్సీ చేసి, తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను, మాస్టర్స్ ఇంగ్లీష్ లిటరేచర్లో చేశాను. పిహెచ్డీ అప్లై చేసి మానేశాను. ఫుల్ ఫెడ్జ్గా బిజీ అయిపోయాను. దారుణమైన చదువు. అంటే నీకు బాలాదిత్య కూడా
వాడిది మరి అసలు వాడిది సీఎస్ కదా, వాడు బిట్స్ ప్లాంట్ సీట్ వచ్చి మానేసి. అంటే నేనన్నా ఇన్ని దారుణమైన చదువులు ఉండడం ఏంటి అసలు, ఇన్ని డిగ్రీలు ఏమిటి అసలు, ఇన్ని కోణాలు ఏమిటి మనుషులు అని. అది అప్పుడు అమ్మ బాధపడింది. అరే నువ్వు పోనీ వెళ్ళిపోరా, బెంగళూరులో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది మెయిన్ ఫ్రేమ్స్లో, చేరి సంపాదించుకునిరా అంటే, లేదమ్మా నేను ఆవేశం తొందరగా వచ్చేయాలి, పొడి చేయాలి, ఇండస్ట్రీని కత్తి పని చేయలేదు, పొడి చేద్దామని వచ్చి. ఇంకా అప్పుడు ఆందోళన సినిమా ఆగిపోవడం, ఒక 6 months కెరియర్లో గ్యాప్, ఇంకా టోటల్గా టెలివిజన్కి వచ్చాడు. అప్పుడు ఇంకా అలౌకిక ఇట్ హ్యాపెండ్. ఇంకా అప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఐ వాజ్ ఇంటూ టెలివిజన్. మధ్యలో అడపదడప ఈవీవి గారు 6 పతివ్రతలు, అలాగే సీను వాసంతి లక్ష్మి చేశాను సినిమా. అయితే నాకు అంత సినిమాలు ఆడలేదు, సో నాకు అంత సినిమాలు ఆడలేదు. బహుశా నీ టాలెంట్ బయటకు తీసుకొచ్చే క్యారెక్టర్స్ కూడా రాలేదు. అంటే ఇప్పుడు టెలివిజన్లో నాకేనా గ్రైండ్ అయిపోయాను స్వప్న బాగా. అంటే జనాలు చూడడం ఒకటి, పైగా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ పడడం వల్ల బాగా గ్రైండ్ అయ్యాను. డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ అవన్నీ బాగా ఫెచ్చింగ్ అని ప్లస్ అయింది నాకు యాక్టర్గా. నీలాంబర వీధిలోన నేలకు వాలిన దేవకన్యక ఏ దివి సీమలకై ఎగిసావో తలుకులీను తారక. అదే కదా అలౌకిక యశస్వి నా పేరు, దాంట్లో ప్రీతి తృష్ణ. మామూలు పేర్లు కావాలి అసలు మొత్తం సార్కే నాన్న ఎలా పెట్టారు సార్ ఈ పేర్లను? మీ పిల్లల పేర్లు మాత్రం స్వప్న, ప్రవళిక, సుధాకర్ మామూలుగా పెట్టి క్యారెక్టర్స్ మొత్తం తృష్ణ, యశస్వి అంతే. సో అది అద్భుతమైన లైఫ్ టైం మెమరీ నాకు. ఆ తర్వాత ఐ థింక్ అక్కల్ట్ గురించి మనకి ఎక్కువ సీరియల్స్ తక్కువ వచ్చాయి, రాలేదు కాదు. అంటే ఇంకోటి చెప్పిన ఆనెస్ట్లీ స్వప్న ఎవరికి తెలియదు. అంటే ఇట్స్ నాలెడ్జ్. అంటే సార్ కొన్న నాలెడ్జ్ ఇవాళకి నేను అదే బాధపడుతుంది తెలుసా, ముఖస్తుతి కాదు కానీ సార్ కొన్న నాలెడ్జ్కి వి కెన్ డూ వండర్స్ ఇన్ తెలుగు ఓటీటీ. అన్ఫార్చునేట్లీ ఇందాక సేమ్ అదే మళ్ళీ అక్కడికే వస్తాం మనం, ఆవు కాంపోజిషన్ లాగా ఎవడు గుర్తించట్లా. అంటే ఆయన రాసిన కథలు కానీ నేను ఇప్పుడు చాలా, ఎందుకంటే ఏం రాసినా ఫస్ట్ నేను చదువుతా. ఆయన రాసిన అన్నీ ఇవాళకి తీసుకుంటే ఏం రాసినా ఆయన ఒక రీడింగ్ నాకు ఇస్తారు, నేను వింటాను, నేను నా ఒపీనియన్ చెప్తాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక సైతాను కాంత కానీ, అంటే ఇప్పుడు టాపిక్ ఇది కాదు, సైతాను కాంత టైటిల్, సైతాను కాంత, అన్వేషిత 2 అనుకున్నారు మధ్యలో. అలా అట్లా అసలు కాన్సెప్ట్స్ కానీ, ఇంకోటి శత్రువు టైటిల్, శత్రువు అసలు ఏం టైటిల్స్ అసలు అలౌకికలో నేను చాలా దెబ్బలాడాను. నేను ఆ మెయిన్ క్యారెక్టర్ కాకుండా ఇంకో క్యారెక్టర్ ఉండేది అందులో నా దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, మంచిగా ఒక 5'7" అమ్మాయి ఎవరైనా కార్ డ్రైవింగ్ కూడా వచ్చి ఇంగ్లీష్ బాగా మాట్లాడి కొంచెం ఈ టైప్ లో అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పవా అన్నారు. అప్పుడు నేను ఇలా 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 అంటూ నాన్న ఇవ్వని చెప్పేశారు. అది ఆ విధంగా ముందుకు పోయి నేను వచ్చి న్యూస్ టీవీలో పడ్డాను, వేరే సంగతి. బట్ నాకు ఎప్పుడు అర్థం కాలేదు కౌశిక్, ఇంత బుద్ధిమంతుడివి, నువ్వు భయస్థుడు అయితే కాదు, కానీ మీరు చక్కటి మీ కుటుంబం చూస్తేనే 2 కళ్ళు చాలా అన్నట్టు ఉంటారు మీరందరూ. అంటే ఐఎమ్ జస్ట్ మనసారా చెప్తున్నారు. అమ్మ, నాన్నగారు, తమ్ముడు, నువ్వు, అంటే ఆల్మోస్ట్ బుక్కిష్గా ఉంటుంది మీ ఇంటి శుభకార్యాలు. నేను పెళ్ళికి వచ్చాను కదా, గుర్తుంది కదా, పెళ్లి పాట కూడా పాడాను, గుర్తులేదు నాకు. కానీ నేను అనేది అలాంటి కౌశిక్ కట్ చేస్తే ఎంత ఉద్యమంలో పోరాటి డబ్బింగ్ ఆర్టిస్టుల డబ్బింగ్ సీరియల్స్ వ్యతిరేకంగా చేస్తే మాత్రం జైలుకి వెళ్ళడం ఏంటబ్బాయి? అంటే నాకు అసలు బొమ్మ అతకట్లేదు. అంటే ఏం లేదు స్వప్న, ఏంటంటే చేయడం తప్పు కాదు, నా అప్రోచ్ తప్పు. ఏం చేస్తావు యాక్చువల్లీ? అంటే ఇప్పుడు యాక్చువల్గా బాగున్నా అందరితో, బాగుండు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళడం ఇష్టం, కాకపోతే అప్రోచ్ తప్పు. సో జైలుకి వెళ్ళినందుకు కూడా కాదు, నాకేమైపోయిందంటే నిజంగా ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించలేదు స్వప్న. ఎంత బాధపడ్డానంటే, అరే ఇన్ని డబ్బింగ్ సీరియల్స్ మన తెలుగులో ఎంతమందికి ఉపాధి కోల్పోతున్నారా అంటే. ఆల్మోస్ట్ అప్పుడు మనకి యావరేజ్గా ఇవాళ స్వప్న యావరేజ్గా మనకి 76-77 సీరియల్స్ వస్తాం రోజుకి. అవును, రోజుకి అన్ని ఛానల్స్ కలిపి. అందులో 40 ఉండేవి డబ్బింగ్ సీరియల్స్ 2013లో. 40 ఆల్మోస్ట్. బాలిక వధు అని, కహానీ ఘర్ ఘర్కి, కహికి సీరోజ్, అన్నీ యాస్టిస్ తెలుగు డబ్బింగ్. వాళ్ళు ఎపిసోడ్కి 10 లక్షలు ఖర్చు పెడితే మనం 10,000 అంటే ఎంత, 10%, 1%, 10% అన్నా అంతేగా, అంతే 10%, 10 lakhsలో 10%తో మనం తెలుగులో డబ్ చేసేస్తున్నాం దాన్ని. ఆడియన్స్ని మనం బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే దే వాంట్ దట్ అంబియన్స్, దే వాంట్ ద మ్యాగ్నానిమిటీ. 10 lakhsలో 10% లక్ష అవుతుంది, అది 1% కదా, 1% లెక్కలో వీక్లీ అయితే 1%. ఆ 1%తో మనం తెలుగు వాళ్ళకి అంత అద్భుతమైన అంబియన్స్ ఇచ్చేస్తుంటే మనం వాళ్ళని బ్లేమ్ చేస్తాం చూడొద్దని. పైగా మన తెలుగు వాళ్ళు విశాల హృదయం. అవును,
మనం పరభాషా సినిమాలో అదే పేరుతో రిలీజ్ చేస్తాం, అది వేరే టాపిక్, కానీ వేరే అదే పేరుతో రిలీజ్ చేస్తాం చూసేస్తాం మనం. అవును. సో అందుకని అలాంటిది మనం వాళ్ళని ఆపడం ఇష్టం లేక మేము డైరెక్ట్గా అడిగాం, అప్రోచ్ అయ్యాం. ఇప్పుడు నీకు డైరెక్ట్గా ఎఫెక్ట్ పడింది ఆ టైంలో? బీభత్సంగా పడింది. అంటే ఏంటి అసలు ఆగిపోయాయి ఆపర్చునిటీస్? ఆపేశారు. అంటే అది కావాలని ఏదో చెప్పి ఎవరు బ్యాండ్ అని చెప్పలా, అలా పద్ధతిగా సంసారపక్షంగా ఫ్యామిలీ టైప్గా ఎవడు పెట్టుకోలేదు. మెల్లిగా ఎవరు పెట్టుకోవట్లేదు, వర్క్ లేదు. అంటే ఎన్ని రోజులు గడిచింది అలాగా? ఆల్మోస్ట్ అంటే పేర్లు వద్దు కానీ ఒక 2 ఛానల్స్ అయితే ఒక 6 ఏళ్ళు పెరగలేదు. అప్పుడు ఒక ఛానల్తో డబ్బింగ్ సీరియల్స్ వల్ల జస్ట్ అంటే ఆ ఇంపాక్ట్, అంటే పైగా నా ఇంట్లో పెళ్లి కాదు, 10 మంది బాగుండాలని తాపత్రయపడ్డందుకు నాకు తెలిసేది. ఇక ఐఎమ్ వెల్ అవేర్, నీ ఈ స్టెప్ తీసుకుంటే నాకు కొడుతుందని తెలుసు. కాకపోతే నా భార్య, నా పిల్లాడు, నా మదర్ ఫాదర్, నా ఫ్యామిలీని ఆలోచించలా. అంటే బహుశా నేను అలా పెరిగానేమో తెలియదు నాకంటే, నాకు చిన్నప్పటి నుంచి ఆ అప్రోచ్ స్వప్న, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. దానికోసం ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్, టు బి ఆనెస్ట్, సిన్సియర్గా, నిజాయితీగా. అది నా అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. సో అలా జరిగిన దాంట్లోనే జరిగింది ఇది. అందరూ బాగుండాలి కాబట్టి నేను కొంతమంది కలిసి ప్రయత్నించాం. ఇవాళ లక్కీగా ఆగాయి, అది వేరే విషయం. కానీ దాని వెనకాల చాలా శ్రమ, చాలా కష్టపడ్డాం మేము అందరం. అంత అన్ని కెరీర్ కూడా ఒక 6 ఏళ్ళు గ్యాప్ వచ్చేసి అంత కష్టపడ్డాం. ఆ టైంలో ఏం చేసావు మరి ఉపాధికి? కష్టపడ్డావా? చాలా కష్టపడ్డా. అంటే టు బి ఆనెస్ట్ ఎంత కష్టపడ్డా, దాచుకుని డబ్బులు సరిపోవు, బికాజ్ సీరియల్స్ ఎంత వస్తాయి తెలుసు కదా. పీనట్స్ సరిపోకపోగా లక్కీగా మా వాడు జాబ్ కాబట్టి బతికాను. అట్ ద సేమ్ టైం నేను ఏం చేశాను, కొన్ని ఛానల్స్ పక్కన పెడితే ఇంక ఏది ఛానల్ అయితే పిలిచిందో వాళ్ళకి తక్కువ చేయాల్సి వచ్చింది. ఐరనీ ఏంటంటే, ఒకప్పుడు ఒక ఛానల్లో మంచి పేమెంట్ తీసుకుని ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో వీళ్ళు నన్ను రానివ్వట్లేదని, వాళ్ళు నా మార్కెట్ రేటు తగ్గించేశారు. ఇంతే ఇస్తాం, మీ ఇష్టం, నేను చేస్తాను, నాకు అవసరం. హౌ టు సర్వైవ్, నేను మార్కెట్లో ఉండాలి. 2 రోజులు బాగా మాడుకున్నారు, వచ్చి దండ వేశారు, రోజా పూల దండ బాగుంది. ఆ రోజు చెంచులు కూడా జైలు దగ్గరికి వచ్చారు, అందరూ దండ వేశారు, ఊరేగించారు, అక్కడ దాకా బాగుంది. తర్వాత కట్ చేస్తే వెనకాల లేడు. నా లైవ్లీహుడ్, నా భోజనం, నా కొడుకు, మా భార్య, అన్నిటికంటే ఎక్కువ నీలాగా ఎంతమంది, నీకైనా ఒక పేరు పలుకుబడి నలుగురు తెలుసు, అట్లీస్ట్ ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో చేయొచ్చు, బట్ ఎంతమందికి టెక్నీషియన్స్కి జాబ్స్ పోయి. సో బట్ ఆ ఎపిసోడ్ ఎలా జరిగింది? యూ వెంట్ ఇన్ టు ప్రిజన్. I was there for 3 days in the prison. తీసుకెళ్లారా? ఇట్లాగా తీసుకెళ్ళారు, చంచలగూడ జైల్లో పెట్టేశారు. జైల్లో ఉండి బెయిల్తో, కండిషనల్ బెయిల్తో బయటకు వచ్చారు. ఎలా ఉండింది? హౌ వాజ్ యువర్ మానసిక స్థితి? ఐ వాస్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ స్వప్న. ఎక్కడ కాన్ఫిడెంట్ ఫీల్ అంటే, లోపలికి వెళ్ళగానే జైలు ఆయన లోపల చూస్తున్నాను. నువ్వు ఫీల్ అవ్వకమ్మా, ఒక మంచి పని కోసం అరెస్ట్ అయ్యావు నువ్వు. అఫ్కోర్స్ నువ్వు చేసిన తప్పే, నువ్వు రాళ్ళు వేసావు, కొట్టావు, పక్కన పెట్టేస్తే నువ్వు మంచి పని చేసి అరెస్ట్ అయ్యావు. అది ఫీల్ అవ్వకు. నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది నువ్వు చేయకపోతే, నువ్వు అన్నట్టుగా మేమందరం ఇవే చూస్తాం. ఇంకా వాళ్ళ ఇంట్లో బాగా చూస్తారట సీరియల్స్. ఆయన చెప్తున్నాడు, జైలు రాను, చంద్రుడు కూడా జైలు. అక్కడ ఒక చిన్న హై వచ్చింది నాకు. బట్ లోపల పరిస్థితి చూసాక స్వప్న, ట్రస్ట్మే భయం వేసింది. ఒక ఇంటర్వ్యూలో, చాలా వైరల్ అయిన ఇంటర్వ్యూలో అది సరదాగా చెప్పాను. కానీ ఏంటి చెప్పవా అంటే నాకు చెప్పు, నేను అది చూడలేదు. ఎందుకంటే నేను ఎందుకు ఇంటర్వ్యూస్ ఎక్కువ చూడనంటే, మళ్ళీ మనం మైండ్ కండిషన్ అయిపోకూడదు. అంటే ఇలా ఏం జరిగిందంటే, లోపల చాలా ఫన్నీగా చెప్పడం కూడా. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అసలు పెద్ద బరాక్ ఉంటుంది, ఆ చివరి నుంచి చివరి దాకా అందరికైతే అక్కడే. ఒకటే కాఫీకి ఒక స్టీల్ డ్రమ్ ఉంటుంది, ఆ స్టీల్ కప్పుకి చైన్ ఉంటుంది, స్టీల్ గ్లాస్కి. అందరూ ముంచుకుని తాగి తొలిచి పెట్టేస్తున్నారు. అసలే నేను హైజీన్కి పరాకాష్ఠలో ఉంటాను నేను. ఏంటంటే ఒకే గ్లాస్, స్టీల్ డ్రమ్ము, ఒక గ్లాసు, చైన్ ఉంటుంది, స్టీల్ చైన్. డ్రమ్కి, చైన్కి, గ్లాస్కి చైన్ ఉంటుంది. ఒక మూల పెడతారు, కార్నర్లో స్తంభానికి పెడతారు. వేడివేడి కాఫీ వస్తారు, తాగుతారు. పక్కన చిన్న తొట్టులో ఉంటుంది, అలా కడిగి పెట్టేయాలి దాన్ని. సబీనా సర్ఫ్లే ఉండవు. మళ్ళీ నువ్వు తీసుకుని తాగి కడిగి పెడితే ఇంకోటి తాగుతాడు. కాదు, మామూలు డిస్పోజబుల్ కప్పులు ఇవ్వచ్చు కదా. అంటే అప్పుడు ఆ టైంలో రూల్ ఇది. సరే, నెక్స్ట్ ఫుడ్ ఏం పెట్టారు? ఫుడ్ తినలేదు నేను, భయం వేసి. ఇప్పుడు నీ బుక్ రాసుకున్నప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి, ఎందుకు అడుగుతాను? నేను రాయదలుచుకోవట్లేదు. అంటే ఎక్కడ జైల్లో ఫుడ్కి ఇబ్బంది లేదు, కాకపోతే నాకు ఆ భయం వేసింది. బకెట్లో, స్టీల్ బకెట్లో సాంబారు, స్టీల్ బకెట్లో అన్నం అంటే ఎలా ఉంటుంది ఆలోచించు నువ్వు. మనం పెళ్ళిలో తింటాం చిన్న బకెట్లో, బంతి భోజనాలు కూర్చోబెట్టి చిన్న బకెట్లో పెడతాం, క్యూట్గా ఉంటాయి. ఇది స్నానం చేసే బకెట్లు. ఆ బకెట్లో సాంబార్ తీసుకొస్తారు, సాంబారు అందులోనే అన్నం, ఆ పక్క దాంట్లో అన్నం అని ఫుడ్ ఉంటుంది. భయం వేసి నిజంగా ఫస్ట్ రోజు అర్థం కాదు. యూనిఫామ్ వేసారా? 3 days దాటితే వేసేవాళ్ళు. 3 days ఉన్నా. అందుకని కొత్త బట్టలు, వేరే బట్టలు ఇచ్చారా మార్చుకోవడానికి? ఏది షవర్ అది ఉందా? షవర్ ఉంది కానీ డోర్ లేదు. కర్టెన్ ఉంది. కర్టెన్ మూసుకుని పాట పాడుకుని వచ్చు కాబట్టి పాట పాడుకుని వెళ్ళిపోవచ్చాడు బయటికి. సో డ్రెస్లు అవే ఉంటాయి. 3 days దాటి ఉంటే నేను విఐపి బరాక్కి మార్చుండేవాళ్ళు. ఓహో. అప్పుడు నాతో పాటు జగన్ గారు ఉన్నారు పక్కన.
జగన్ గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు వాళ్ళు విఐపి దాంట్లో ఉన్నారు, నేను జనరల్ బరాక్లో ఉన్నాను. రాత్రి దోమలు ఉన్నాయా? బాగా ఉన్నాయి, కానీ అకామిడేషన్ చాలా బాగుంటుంది. అంటే పెద్ద పెళ్లి సత్రంలో ఉంటుంది, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. అందరికీ లోపలికి వెళ్ళాను, ఒక్కొక్కరికి ఒక రగ్గు, ఒక చెంబు, ఒక గ్లాస్ ఇస్తారు, సంతకం పెట్టాలి రిజిస్టర్లో మనం. సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్లో కూడా అలాగే ఇస్తారు. అంటే ఇది ఏమో బాగుంటుంది వెరైటీగా, నల్ల రగ్గు, ఒక చెంబు, అల్యూమినియం చెంబు, అల్యూమినియం ప్లేటు, ఒక గ్లాస్ ఇస్తారు. ఇలా పెట్టి సంతకం పెడుతుంది, తీసేవాడు 3 లేవు అది అక్కడే. మా బరాక్ ఇన్ఛార్జ్ దొంగలు ఉంటారు సార్, జాగ్రత్త అన్నాడు. ఏంటి అన్న, చెట్లో ఉంటే దొంగలు ఏంటి అలా ఉంటారట. తీసాడు నిజంగా. నా పక్కన నా రగ్గు లేదు, నా గ్లాస్ లేదు, నా ప్లేట్ లేదు. అలా స్టార్ట్ అయింది అక్కడ. అలా ఒక 2 రోజులు గడిచిన తర్వాత జీవితంలో చూడకూడదని చూసేసాను. అదే అంటే ఇట్స్ పెయిన్ఫుల్ మెమరీ కదా. అంటే ఇంటికి వచ్చాక రిలీఫ్. అమ్మ అసలు ఏడుపు. మీ ఆవిడ మా ఆవిడకి నేను ధైర్యం చెప్పేయాలి, కానీ మా అమ్మకి చెప్పలే అసలు ఏమి. మా ఆవిడ చాలా ధైర్యంగా ఉంది. మా అమ్మ అసలు ఏంట్రా నువ్వు ఏం చేద్దావు, నువ్వేమన్నా మా అమ్మ నువ్వేమన్నా మహాత్మా గాంధీ అనుకుంటున్నావా, సుభాష్ చంద్రబోస్ అని, లేదు నేను కౌశిక్ అని అనుకుంటున్నా, మరి ఏంటి నీకు ఇంది ఒకటే. మా అమ్మ నీకెందుకు పట్టాలి, నీలాగా కొన్ని 100 మంది ఉన్నారు ఆర్టిస్టులు, నువ్వు ఒక్కడవే ఎందుకు నేను తోసారు ముందుకంటే, ఎవరు తోసింది కదమ్మా, నాకు అనిపించింది, నేను ముందుకెళ్ళాను. ఇన్ఫాక్ట్ మా తమ్ముడు నాకు తిట్టాడు, ఎందుకురా మనకు అవసరమా. వాడు చాలా క్లియర్ స్వప్న, ఆదిత్య ఒరే మనకు అవసరం, వెరీ ప్రాక్టికల్, వెరీ క్లియర్, వెరీ అప్ ఫ్రంట్. ఒరే మనం పని చేసుకుని వచ్చేద్దాం, మనకి ఎందుకు, నీ ఆలోచన బాగుంది, నీ 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 అప్రోచ్ బాగుంది, కానీ చేయనివ్వరు, పడదు అని వాడు అలాగా నా క్లాస్ పీకాడు. బట్ అల్టిమేట్గా ఎక్కడో నాకేంటంటే ఆగుద్దేమో, ఆపేయగలమేమో. నిజంగా ఆపేమో, వాళ్ళ అంత జరిగింది అంటే వాళ్ళు ఆపగలిగాం. అట్లీస్ట్ హ్యాపీ నా 2-3 వెళ్తున్నట్టున్నాయి, ఇంకా వస్తున్నాయి. మరి మొత్తం ఆగల 2-3 వస్తున్నాయి, కానీ అప్పట్లో 22-23 సీరియల్ రావట్లేదు డబ్బింగ్. కానీ ఒక విషయం అప్ఫ్రంట్ అడుగుతాను, సరే అది అయిపోయిన ఎపిసోడ్, ఇది తెలుసుకునే ఉద్దేశం ఏంటంటే కౌశిక్ చాలా నార్మల్ స్పెక్ట్రంలో ఉండే, అంటే ఏదో పెద్ద చిన్నప్పటి నుంచి రౌడీజము ఇంకోటో కాకుండా బుద్ధిమంతుడిగా ఉండే కౌశిక్కి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ లోపల కొంచెం అలజడి, భయం వేసింది. అంటే భయం ఎందుకు వేసిందంటే నాకు అర్థం కాల ఫ్యూచర్ ఏంటో. చదువుకున్నాను, ఉద్యోగం తీసుకోలేదు, యాక్టింగ్ అని కూర్చున్నాను. బయటకు వచ్చి చూస్తే అసలు పెట్టుకోవట్లేదు. ఒకే ఒక ఛానల్ పిలిచి వేషం అవకాశం ఇచ్చింది, సరిపోదు. 7-8 రోజులు ఇస్తున్నారు, మిగతా 20 రోజులు ఏం చేయాలి. ఇది ఒక 6 ఏళ్ళు పట్టింది. అంటే ఒక మీమాంస అంటే ఇంత ఎఫెక్ట్ పడుతుందా అంటే, మనం ఇంత బహుశా నాకు అప్పుడు అనిపించింది. అంటే ఇవన్నీ ప్రిపేర్ అయ్యి దిగారు మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన కష్టం, జనసేన పార్టీ పెట్టిన కష్టం బహుశా అంటే ఆయన బేసిక్గా పెద్ద ఫ్యామిలీ, ఆయన సంపాదించారు కాబట్టి మేబీ ఆయన అంత ప్రిపేర్ అయ్యి దిగి ఉండొచ్చు కదా. అంటే నేను దిగాను, నన్ను రేపు పొద్దున ఇలాగే నన్ను నోటుకు వచ్చింది మాట్లాడతారు, నా ఫ్యామిలీ గురించి మాట్లాడతారని ప్రిపేర్ అయ్యి దిగిపోయారేమో అనిపించింది తర్వాత నాకు. అంటే నేను చేసిన చిన్నది, అది సముద్రంలో నీటి బొట్టు అంతా, ఆయన చూస్తున్న దాంతో కంపేర్ చేస్తే అప్పుడు అనిపించింది, ఓహో అందుకే ఆయన కూడా ప్రిపేర్ అయ్యి దిగిపోయి ఉంటాడు. ఏమన్నా సరే పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసాక ఎస్పెషల్లీ యాక్టర్స్గా ఉన్నవాళ్ళు ఒకవైపు ఆకాశానికి ఎత్తి, మరోవైపు ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత రకరకాల ఎక్స్పీరియన్స్లు అవుతాయి. అంటే అసలు ఆయనకి జరిగింది నెక్స్ట్ లెవెల్. బట్ దీనికే నాకు అసలు వల్ల కాల. అంటే మనిషిగా ఐ బ్రోక్, నా భయం వేసింది. అంటే జస్ట్ ఆనెస్ట్గా చెప్పాలంటే డాక్టర్ని కావాలని అంతే, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. దేవుడి దేవాలని ఏదో మా అమ్మ పూజలు చేసుకుంటుంది, మా ఆవిడ బాగుంది, మా ఆవిడ టైం బాగుంది, జస్ట్ దానివల్ల నేను ఏమైనా కొంచెం స్ట్రాంగ్గా నుంచోగలిగానేమో. కానీ మామూలు వాడైతే కష్టం. అంటే నాకు జరిగిన దీనికి చాలా అన్యాయం. 5-6 ఏళ్ళు మనకి స్ట్రగుల్ అయ్యి యువర్ బ్యాక్. ఐఎమ్ బ్యాక్ అగైన్. కానీ ఒకటి, ఆల్దో యువర్ బ్యాక్, డబ్బింగ్ సీరియల్స్ ఆగిపోయాయి, కానీ ఇప్పటికి కూడా తెలుగు సీరియల్స్లో తెలుగు మొహాలు 1-2 కనిపించి ఇతర భాషల యాక్టర్స్ని ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే దీనికి చాలామందికి తెలియని విషయం స్వప్న ఏంటంటే, చాలామంది దీన్ని నెగిటివ్గా కూడా తీసుకుంటారు. నేను యాక్చువల్గా ఈ విషయం గురించి నేను కన్నడ వాళ్ళతో కూడా మాట్లాడా, అక్కడ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడా. వాళ్ళు చెప్పేది ఏంటంటే, కన్నడలో మనకి ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ స్టార్ మా మనకి జీ తెలుగు, అక్కడ జీ కన్నడ, స్టార్ సువర్ణ, ఉదయ, కలర్స్ ఈటీవీ కలర్స్ కన్నడ అయింది. అక్కడ ఒక ఉదయ తప్ప మిగతా అందరూ అక్కడ సింక్ సౌండ్లో పనిచేస్తారు. అంటే వితౌట్ ప్రాంప్టింగ్ హిందీ సీరియల్స్ లాగా సింక్ సౌండ్లో పనిచేస్తారు ప్రతి సీరియల్ వాళ్ళు, ఎక్సెప్ట్ ఉదయ సౌండ్. అంటే లైవ్ మైక్ పెట్టేసుకుని సీన్ మొత్తం బై హార్ట్ చేసి 3 కెమెరాలు పెట్టి సీన్ మొత్తం ఒకేసారి షూట్ చేసేస్తారు. ఓహో, లైక్ థియేటర్. కమల్ హాసన్ గారు హేరామ్ సినిమాకి ఈ ఫార్మాట్ వాడారు అప్పట్లో ఆయన. అంటే మళ్ళీ ఇంకా డబ్బింగ్ ఉండదు,
వాట్ ఎవర్ యూ డూ రికార్డింగ్ ట్రాక్ మిక్స్ చేసి తోసడమే టెలికాస్ట్కి. ఒక ఉదయ టీవీ మాత్రమే అది ఫాలో అవ్వరు. ఎందుకంటే ఉదయ టీవీలో దే గెట్ యాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. కన్నడలో తెలుగు నుంచి తీసుకెళ్ళరు, కానీ మలయాళం నుంచి కానీ ఎందుకు నాకు నిజంగా ఇప్పటిదాకా రీజన్ తెలియలా. బట్ కన్నడ వాళ్ళు చేయడానికి మాత్రం రీజన్ ఉంది. మనం కన్నడ బెంగళూరులో పోవడం కారణం ఇది. సింక్ సౌండ్లో మనం చేయలేని మనకు భాష రాదు కాబట్టి, మనకు భాష మీద పట్టు ఉండదు కాబట్టి. అండ్ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ తెలుగులోనే నేను ఇంకో ఇద్దరు తప్ప అందరూ ప్రాంప్టింగే కాబట్టి చేయలేరు. తెలుగు వాడే తెలుగు డైలాగులను ప్రాంప్టింగ్ తీసుకుని చెప్పేవాడు, కన్నడ డైలాగ్ చెప్తాడు ప్రాంప్టింగ్ లేకుండా. అదొక మెయిన్ రీజన్ అబ్బా. అండ్ సెకండ్, అన్ఫార్చునేట్లీ కొంతమంది తెలుగు ఆర్టిస్టుల వల్ల ప్రొడ్యూసర్లకి నమ్మకం పోయింది మన తెలుగు వాళ్ళ మీద. వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ వర్క్. ఇవి గర్వంగా చెప్పుకుంటా స్వప్న, నెక్స్ట్ ఇయర్తో 35 ఇండస్ట్రీకి వచ్చి 35 years. 1990 నా డెబ్యూ కిట్టిగాడు, 1990 మార్చ్. ఇన్నేళ్లలో గర్వంగా చెప్పుకుంటా ఎప్పుడు ఏ ప్రొడ్యూసర్ దగ్గర ఏ ఛానల్ దగ్గర నాకు ఎక్సెప్ట్ డబ్బింగ్ తప్ప ఐ నెవర్ హ్యాడ్ అ బ్లాక్ మార్క్. ఇవాళకి కౌశిక్ అని టైంకి వస్తాడరా, ఒక గంట లేట్ అయినా ఉంటాడరా, వాడు డబ్బింగ్ ఆడు చెప్పుకుంటాడరా, మనకు కావాలంటే సీన్ ఇంప్రూవైజ్ చేస్తాడరా అని మాట్లాడతారు తప్ప వాడికి పొగర్రా, వాడికి యాటిట్యూడ్ రా, వాడు కరెక్ట్ కాదురా అని మాట్లాడరు. అది నిలబెట్టుకున్నా చాలామంది నిలబెట్టుకోవట్లా, నాలాగా చాలామంది యాక్టర్స్. దానివల్ల ప్రొడ్యూసర్లు ఏం ఆలోచిస్తున్నారు, ఈ రోజున టెలివిజన్ ప్రొడ్యూసర్కి కావాల్సింది టైంకి వర్క్ అవ్వాలి స్వప్న, ఎప్పుడైనా అంతే. బట్ ఈ మధ్య ఎక్కువగా. సో వాళ్ళు ఏం చేస్తారు, కౌశిక్ని పెట్టుకోవాలంటే ఇంత అమౌంట్ ఇవ్వాలి, కౌశిక్ టైంకి వస్తున్నాడు. అలాగే మన తెలుగు వాళ్ళు వేరే ఆర్టిస్టులు కొంతమంది టైంకి రావట్లా. టైంకి రావట్లే అంటే ఎంత లేట్గా వస్తారు? టైంకి రావట్లేదు. 6కా మీ కాల్ షీట్? 7 9 to 9 మామూలుగా మాది టీవీ 9 to 9. టైంకి రాకపోవడం పక్కన పెడితే ఆ నాన్ తెలుగు యాక్టర్కి ఎందుకండి చికెన్ బయట నుంచి తెప్పిస్తున్నారు, మేము ఎందుకు ప్రొడక్షన్ తినాలి? ఇది ఫస్ట్ నా క్లోజ్ పెట్టాలి కదా, ఆవిడ క్లోజ్ పెడతారేంటి? ఈ ఈగో. నాకు రూమ్ ఇవ్వలేదు, ఆవిడకి రూమ్ ఇచ్చారు, నా రూమ్లో ఏసీ లేదు, ఫ్యాన్ ఉంది. ఇవి దీనివల్ల క్రెడిబిలిటీ పోయి మనకి ప్రొడ్యూసర్స్ కానీ అటు ఛానల్స్ కానీ ఇలాంటి బిహేవియర్, తెలుగు వాళ్ళ బిహేవియర్ కొంతమంది వల్ల అందరిని అదే బట్ట కట్టేస్తున్నారు. అదే కదా, అదే ప్రాబ్లం. 2-3 చేస్తారు అన్ని ప్రతి చోట. కానీ నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా కౌశిక్, అంటే నాకు ఇవ్వాలి, నీకు సీనియారిటీ చాలా ఉంది, నాకు ఇవ్వాల్సినంత గౌరవం ఎందుకు ఇవ్వట్లేదు, ఇంకా ఇవ్వాలి, దే షుడ్ గివ్ మీ బెటర్ ఫెసిలిటీస్, జస్ట్ వెళ్ళి పని చేసుకొచ్చేస్తావు. ఒక్కొక్కసారి నాకు క్యారవాన్ ఉండదు, రూమ్ ఇస్తారు, 4 ఉంటారు దాంట్లో, నేను బయట కూర్చుంటా, అందరితో మాట్లాడతా, డ్రెస్ మార్చుకోవడానికి రూమ్ లాక్ చేసుకుని డ్రెస్ వేసుకుని బయటకు వచ్చి కూర్చుంటా. అక్కడే చాలామంది నాకు ఆ కన్నడ వాళ్ళ క్యారవాన్ ఇచ్చారు, మా క్యారవాన్ ఎందుకు లేదు, ఇవి స్టార్ట్ అవుతాయి ఫస్ట్. నేనేమంటానంటే ఆడడం తప్పు కాదు, ఏమున్నా ప్రొడ్యూసర్తో ముందే మాట్లాడుకోమంట. వెరీ అప్ ఫ్రెండ్స్ స్వప్న, క్లియర్గా ఇది మీ సీరియల్లో మేము వేషం అండి, సరే 9 తర్వాత పని చేయను, 9 దాకే ఉంటా, ఆదివారం పని చేయను, పండుగ రాను, ముందు చెప్పండి. ఈ కండిషన్స్కి వాళ్ళు ఓకే అంటేనే పని చేయండి, అంతే కదా. అంతేకాని ఫస్ట్ కమిట్ అయిపోయి వాళ్ళు చెప్పిన పేమెంట్ కమిట్ అయిపోయిన తర్వాత మీరు లొకేషన్కి వచ్చి కన్నడ ఆర్టిస్ట్ మీకన్నా రూపాయి ఎక్కువ, ఆటోమేటిక్గా 2 నెలల పరిచయం అయితే అందరు క్లోజ్ అవుతారు, వాళ్ళ పేమెంట్ మాకు తెలుస్తాయి. అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఏంటంటే వ్యత్యాసం ఉంటుందా? ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఎందుకు కూడా చెప్తా నాకు ₹1 ఇచ్చి కొత్తవాడికి ₹2 ఎందుకు ఇస్తారంటే నేను 9కి వెళ్ళిపోతాను స్వప్న. మామూలుగా 9 అంటే నా సీనియారిటీకి నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను 9 to 9 అంటాను, కానీ పని చేస్తా. ప్రొడ్యూసర్కి అవసరం ఉంటే ఫుల్ నైట్ పని చేస్తాను నేను. కాకపోతే రివాజ్గా కౌశిక్ అంటే 9 to 9 టైంకి వస్తాడు, వెళ్ళిపోతాడు. అదే నాలాంటి ఒక 40-45 మిడిల్ ఏజ్ క్యారెక్టర్ కన్నడ అతను తెచ్చుకుంటే వాళ్ళు రాత్రి 1 గంట 2 దాకా చేయొచ్చు. ఎందుకంటే అట్టించి వచ్చే అతనికి లైవ్లీహుడ్, అతనికి పని కావాలి, అతనికి పేరు కావాలి. ఐఎమ్ ఎస్టాబ్లిష్డ్, నా కడుపు నిండి పని బేరం. నాకేంటి క్యారెక్టర్ బాగుంటే చాలు. నాకు ఇలా అందరినీ విశ్లేషించుకుంటూ అర్థం చేసుకుంటూ పోతే నీకేం కావాలో ఎప్పుడైనా ఆలోచించావా? అంటే ఇప్పుడు యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ వై ఇట్స్ లైక్ దిస్, వై దే ఆర్ లైక్ దట్, వై దే ఆర్ లైక్ దట్. దట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్. బట్ హ్యావ్ యూ ఎవర్ థాట్ వాట్ యూ యాక్చువల్లీ వాంట్ టు డూ ఫర్ ఆల్ ద టాలెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్? No, there's a platform for us అండి. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ మనకు ఒక అసోసియేషన్ ఉంది. కానీ ఎలక్షన్ జరగట్లేదు కదా. జరుగుతాయి అంటున్నారు ఇప్పుడు. అంటే నా ప్రాబ్లం ఏంటంటే రీజన్ చెప్తే నేను మాట్లాడేవాడిని కాదండి. ఇవాళకి చెప్తున్నాను, టాపిక్ స్టార్ట్ అయింది కాబట్టి చెప్తున్నా, గర్వంగా చెప్పుకుంటా. కంపేర్ టు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ AATT 1000 రెట్లు వీఆర్ ఈక్వల్, వీఆర్ యునైటెడ్. మేము కలిసి ఉన్నాం 1000 రెట్లు, గంటపదంగా చెప్పగలను. అంటే మనం చూస్తున్నాం కాబట్టి. అవునవును. నేను లాస్ట్ టైం ప్రకాష్ రాజ్ గారి ప్యానల్లో ఈసీగా గెలిచి రాజీనామా చేశాను కాబట్టి నేను చూశాను మాలో ఎలా జరుగుతుందో. అండ్ ఇంకొక ఐరన్ ఏంటంటే నాకు మాలో ఓట్లు వచ్చిన వాళ్ళు సగం మంది టీవీ వాళ్ళే వేశారు, ఎక్కువ మంది నాకు టీవీ వాళ్ళ ఓట్ల వల్ల నేను గెలిచాను మాలో ఈసీ మెంబర్గా.
అక్కడ చూసిన రాజకీయాలు నాకు బుర్ర పడిపోయింది నాకు రాజకీయాలకి. అంత లేదు మా దగ్గర. కాకపోతే నాకు అర్థం కాని రీజన్ అంటే ఎందుకు పెట్టట్లేదో నిజంగా నాకు తెలియట్లా. 2019 ఎలక్షన్స్ పెట్టారు, ప్రెసిడెంట్గా పోటీ చేసి 39 ఓట్లతో ఓడిపోయాను నేను. మళ్ళీ 2021లో పెట్టాలి న్యాయంగా, రూల్ ప్రకారం, బైలా ప్రకారం. 2024 పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదో తెలియదు, పెడతాం అంటున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే స్వప్న, నేనేమంటానంటే ఇప్పుడు నాకు నిజంగా వినోద్ బాలా గారి మీద కోపం లేదు, ఆయన ఫ్రెండ్ నాకు. ఎందుకంటే హీ హాజ్ డన్ లాట్. ఇవాళ మేము తెలుగు ఏటీటీ ఈ మాత్రం ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ మణికొండలో కొనుక్కున్న ఒక ఆఫీస్ స్పేస్ ఉందంటే దానికి కారణం వినోద్ బాలా గారి టీమే. వాళ్ళే ఇవాళకి మాకు 30 lakhs 40 lakhs సప్లస్ ఉంది మాకు అకౌంట్లో, అసోసియేషన్లో. ఒక అది కూడా అప్పట్లో మేము క్రికెట్ మ్యాచ్లు ఆడి అప్పట్లో క్రియేట్ చేసిన మెంబర్షిప్లు తీసుకొని ఇలా క్రియేట్ చేసినంత ఆ టీం ఆ కమిటీ చేసింది. ఇదంతా క్రెడిట్ అంతా వాళ్ళకే దక్కుతుంది. నేనేమన్నానంటే బాలా గారితో, నాకేదో ఒక ఇంట్రెస్ట్ ఉందండి, నాకు ఒక అప్రోచ్ ఉంది, నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు ఇన్నేళ్ళు ప్రెసిడెంట్గా చేశారు, 25 ఏళ్ళు చేశారు, ఇప్పుడు నేను ట్రై చేస్తా. ఇప్పుడు నాకు ఇది కొత్త కదా, నాకేదో కొత్త పెచ్చాడు పొద్దురాడని నాకు పెచ్చ ఉంది, నేను చేస్తా. నువ్వేం చేస్తా ఉన్నాడని నేను ఛానల్స్తో మాట్లాడతా, నేను వాళ్ళతో కూర్చుంటా, ప్రొడ్యూసర్లతో కూర్చుంటా, వాళ్ళతో మాట్లాడతా. సార్ మనం పని చేద్దామండి, సీరియల్కి 3 వాళ్ళని పెట్టుకోండి, 7 మనం వాళ్ళని పెట్టుకోండి తెలుగు వాళ్ళు. ఇప్పుడు రివర్స్ వెళ్తుంది రేషియో, 7 వాళ్ళు 3 మన వాళ్ళు. అది మారుద్దాం. ఫస్ట్ ప్రొడ్యూసర్లతో కూర్చుంటా, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ప్రొడ్యూసర్ బాగుంటే ఆర్టిస్ట్ బాగుంటే నమ్ముతా ఫస్ట్ నేను. ఇవన్నీ చెప్పా. సరే అయితే పోటీ చేయంటారు. నేనంటే పోటీ ఎందుకండి, మన డబ్బులు మనమే ఖర్చు పెట్టాలి, యునానిమస్గా ఇవ్వండి, నాకు 2 ఏళ్ళు ఇవ్వండి, ఒక టర్మ్ ఇవ్వండి, ఒక ఛార్జ్ ఇవ్వండి, 2 years. అంటే నేనేదో గెలవాలి ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్స్ అనట్లేదు నేను. యునానిమస్గా ఇచ్చేయండి, మీ వాళ్ళు ఎవరు పోటీకి రావద్దు. అర్హతలు నీకున్నాయి, నాకు కొత్త టీంతోనే వస్తా. నాకు ఒక టీం ఉంది, మీకు ఎలా అయితే ఒక టీం ఉందో నాకు ఒక టీం ఉంది. నాకు 26 మంది టీం ఉన్నారండి, నన్ను నమ్మే వాళ్ళు ఉన్నారు, 26 మంది ఉన్నారు. వాళ్ళతో నేను ఎలక్షన్ పెట్టద్దు, మనం యునానిమస్ చేసేసండి, మేమందరం వస్తాం. 2 ఏళ్ళు నాకు టైం ఇవ్వండి అంతే. నేను చేయలేకపోయినా దండం పెట్టి ఇచ్చేస్తా. ఎస్ ఇది చాలా కష్టం, నాకు లోపలికి వెళ్తే కానీ తెలియదు, బయట నుంచి నాకు అంతా బాగుంటుంది, లోపలికి వెళ్తే లో తెలుస్తుంది నాకు. అంటే పెడదాం ఎలక్షన్స్, పోటీ చేయండి, గెలిస్తే చేయండి. అలా చేస్తే పోనీ అదో పద్ధతి. మరి పెడితే గెలిచే చేస్తాను నా ఉద్దేశం. లాస్ట్ టైం అలాగే ఓడిపోయాను కదా. అంటే నా బాధ ఏంటంటే స్వప్న, తెవలట్లా, తెగట్లా. అది 19 మార్చ్ ఎక్కడ, 21 ఏప్రిల్ ఎక్కడ, 24 నవంబర్ ఎక్కడ? అదే ఎందుకు ఇంత అంటే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ స్వప్న వెరీ క్లియర్గా, అది మనం మన పర్సనల్ టైంని పక్కన పెట్టి చేసే పని. అవును, దానివల్ల వచ్చేదేమి ఉండదు పెద్దగా, దమ్ముడి ఆదాయం లేదు. అంటే నాకున్న దురద ఏంటి, 7 ఒక అవకాశం వచ్చేయాలి, ఛానల్స్తో కూర్చొని మాడేయాలి, ప్రొడ్యూసర్లతో కూర్చొని మాడి మన తెలుగు వాళ్ళు 7 రావాలి. ఇది తాపత్రం. బాటంలో ఇంతే, బాటంలో నాకు దానికి ఆయన చేసినా ఓకే నాకు ఈ విషయం పని. సో అటు నుంచి అవ్వట్లేదు కాబట్టి నేను ఐ వాంట్ గివ్ ఇట్ ట్రై అండ్ సీ ఇఫ్ యూ కెన్. yes absolutely, why not? అది ఇవ్వాలి. ఐ థింక్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు చేసిన వాళ్ళు అంటే గ్రేస్ఫుల్గా ఇస్తే బాగుంటుంది. 25 ఏళ్ళు వాళ్ళు చేశారు కదా. బట్ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, నేను ఎప్పుడు ఒకటే స్వప్న, నేను పాలసీ మాట్లాడతా, నేను ఎప్పుడు పర్సనల్గా వెళ్ళను. నా లైఫ్లో నేర్చుకుంది అదే, ఐ టాక్ ఓన్లీ పాలసీ. అవతల మనిషి నాకు బామరిది కదా, నా అన్నయ్య కదా, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై కో యాక్టర్. నేను పాలసీ మాట్లాడతా. నాకు ఆ పాలసీలో నాకు ఇది నచ్చలేదు, నేను ఒక పాలసీ తీసుకొస్తా, ఇది ట్రై చేస్తా. ప్రొడ్యూసర్లతో కూర్చుంటా, ఆ ఛానల్స్తో వెళ్ళి నాకు కెపాసిటీ ఉంది, నాకు ఆ సేవ్ ఉంది. డైరెక్ట్గా వెళ్ళి నేను ఛానల్ హెడ్ దగ్గరికి కూర్చోగలను డైరెక్ట్గా, వితౌట్ అపాయింట్మెంట్, ప్రేయర్ అపాయింట్మెంట్. ఒక మెసేజ్ పెట్టి నేను వస్తున్నానంటే నన్ను పిలిపిస్తారు, ఇన్వైట్ చేస్తారు, రైట్ వాళ్ళకి లోపలికి. అది సంపాదించి ఆ స్థాయి నేను వెళ్ళి కూర్చుంటా, వినమ్రంగా చెప్తా, ఏమంటే ఇది సార్ ప్రాబ్లం, మా తెలుగు వాళ్ళని పెట్టుకోండి, 3 తెచ్చుకోండి, మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు మొదలెడితే పక్క ఛానల్ మొదలెడుతుంది, ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. అవును, ఇలా ఇది నాకున్న కొన్ని ఇది కాదు, ఇది నీకు పరిధి లేకుండా, అంటే ఈ పోస్ట్ లేకుండా చేయకూడదా? చేయకూడదని కాదు స్వప్న, మాట ఎవరు వింటారు? అది కరెక్టే. ఇప్పుడు ఎవడన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా చేయొచ్చుగా, ఎందుకని ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఇన్ని పనులు చేయాలి పిఠాపురానికి, మామూలుగా యాక్టర్గా చేసేయచ్చుగా మిగతా వాళ్ళు. బట్ అథారిటీ, కమాండ్, దానికున్న వాల్యూ అంతే. ఇప్పుడు కౌశిక్ మెంబరు ఆఫ్ ఏఐటీటీ వెయిట్ చేస్తున్నాడు, కౌశిక్ ప్రెసిడెంట్ ఏఐటీటీ వెయిట్ చేస్తున్నాడు, తేడా ఉందిగా. అవును, దట్టు నాకేదో వాంఛ కాదు, ఏదైనా ఒక మంచి అంటే ఒక 2 years పాటు నాకు కనుక నాకు అవకాశం ఇవ్వగలిగితే, అది 2 years అంటారు మళ్ళీ, ఒక టర్మే. సో ఐ వాంట్ గివ్ ఇట్ ఎ షాట్, ట్రై చేస్తాను. నా ఆలోచన ఇది, చేశానా చేయగలిగానా మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ట్రై చేస్తా, చేయలేకపోతే వదిలేస్తా. ఎందుకంటే మళ్ళీ నేను రిఫార్మర్ కాదు, ఐఎమ్ అన్ యాక్టర్, ఐ కేమ్ టు ఎర్న్ మై బ్రెడ్ అండ్ బటర్. బట్ నాకున్న ఇంకొక గుణం ఏంటంటే, అందరూ బాగుంటే బాగుంటుంది కదా మనతో పాటు, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇక్కడ సంపాదించే స్వప్న, సి వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కౌశిక్ రా, కిట్టిగాడు అని ఎందుకంటున్నారంటే, అది నేను సంపాదించగలిగే ఆస్తి. అవును కదా. ఇవాళ నా క్లాస్మేట్స్ అందరూ, ఒకడు వన్ ఆఫ్ మై క్లాస్మేట్, దట్ ఫెలో ఈజ్ హెడింగ్ గూగుల్,
హీఈస్ ఎర్నింగ్ పర్ యానం 1.5 crore. వాడు మనం ఫీల్ అవుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాం మీద లంచ్కి వెళ్తే అందరు నాతో ఫోటోలు తీసుకుంటూ వాడు బా ఇది కదరా లైఫ్ అంటే అంతే అంటాడు వాడు. నేను అంతే కదా, నేనేం ఫీల్ అవుతుంది తెలుసా, నీది కదరా, నేను ఇలాగే అన్నాడు బావా నీది కదరా లైఫ్ అంటే, సంవత్సరానికి 1.5 crore బావా ప్యాకేజ్ అంటే, ఒరే డబ్బు వాడు చెప్పాడు బావా మనందరం డిగ్రీ చేస్తున్నప్పుడు అందరం బస్సులు ఎక్కి బస్సులు తిరిగి బైకుల మీద తిరిగానరా, నేను ఇవాళ గూగుల్ని మొత్తం ఒక ప్లేస్ని హెడ్ చేస్తున్నాను, నాకెందో ఒక 600 మంది ఉన్నారా, నెలకి నేను సంవత్సరానికి 1.5 crore నా ప్యాకేజ్ అయినా కూడా ఎక్కడో వెళ్తుందిరా నా లైఫ్లో. వాడు మ్యూజిషియన్ అవుదాం అనుకున్నాడు డిగ్రీ చదువుతున్నప్పుడు, వాడు అవైపోయాడు మ్యూజిషియన్, వాడు జాబ్ చేసుకుంటూ 9 to 5 జాబ్ హ్యాపీగా వాడు సంపాదించుకున్నాడు. ఒక స్టేజ్ దాటాక డబ్బు మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వదురా, నీదిరా సాటిస్ఫాక్షన్ అంటే అంతే. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా చూడు, నువ్వు ఇక్కడ మనం భోజనం చేస్తుంటే నీకోసం వాడు వెయిట్ చేస్తాడు ఫోటో తీసుకోవడం కోసం, అది కదరా అచీవ్మెంట్. అఫ్కోర్స్ ఒప్పుకుంటా మానిటరీగా నువ్వు అంత సంపాదించకపోవచ్చు టెలివిజన్లో, స్టిల్ ఐ సే యూ ఆర్ ద అచీవర్, ఐఎమ్ నాట్ ద అచీవర్ హియర్, ఐఎమ్ ఎర్నింగ్ మనీ బట్ యూ అచీవ్డ్ సంథింగ్ ఇన్ లైఫ్. ఈ గ్రాటిట్యూడ్ నాకు, అంటే టెలివిజన్ వల్ల ఈ స్థాయికి వచ్చా కాబట్టి తిరిగి ఏదైనా చేయాలి మనం. తప్పకుండా ఐ థింక్ చాలా సమంజసమైన కోరిక ఇది. అంత పబ్లిక్గా ఓపెన్గా చెప్పగలగడం, కల్మషం అసలు నీకు ఏమాత్రం లేదని తెలుస్తుంది, యూ ఓన్లీ మీన్ వెల్, తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నాం. కానీ ఒక విషయం కౌశిక్, ఫర్ ఆల్ ది ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్, అంటే 9 to 9 అంటే ఈజీ కాదు, కెమెరాలు లైట్ల ముందు, ఇట్స్ ఇంకా వేరే ఎంజాయ్మెంట్లు, సాయంత్రం రారా మన క్యాఫే దగ్గర కలుద్దాం లాంటివి ఉండవు షూటింగ్ డేస్లో. ఐ నో ద లైఫ్ దట్ యూ హ్యావ్ హ్యాడ్. సంపాదించలేదా? వర్ యూ ఏబుల్ టు ఎర్న్ టు యువర్ హార్ట్స్ కంటెంట్? లేదు, నిజంగా లేదు. నాకు నేను ఈ 45 సీరియల్స్లో ఒక 8 గెస్ట్ తీసేస్తే 39లో 37 లెక్కల వీక్ 37 ఒక స్టాటిస్టిక్స్ మాత్రమే లెక్కల వీక్ 37 సీరియల్లో స్వప్న నాకు ఒక దాదాపు 12 సీరియల్స్ డబ్బులు రాలా పూర్తిగా. అదేంటది? ఇస్తామని ఇవ్వలేకపోవడం, ప్రొడ్యూసరు సారీ సార్ ఏమనుకోదు నెక్స్ట్ సీరియల్లో ఇస్తారు, అలా నేను దాదాపు నాకు నేను వదిలేసుకుందో ఒక 10-12 లక్షలు ఉన్నాయి, 10 to 12 lakhs పక్కా. నేను కెరీర్ స్టార్ట్ అయ్యి అలౌకిక టైంలో అప్పుడు 2000 అంటే చాలా పెద్ద అమౌంట్. సో అప్పుడు హ్యాపీ, ఈటీవీ కానీ అన్నపూర్ణ కానీ ఆర్కే ఈ ఎస్టాబ్లిష్డ్ సంస్థలని నాకు ప్రాపర్గా డబ్బులు ఇచ్చే, కాకపోతే పర్ డే అప్పట్లో. సో అంటే అవన్నీ చూసుకుంటే అప్పుడు సంపాదించింది ఆనెస్ట్గా అసలు అంటే బహుశా మరి నాకు యాటిట్యూడ్ లేదో ఏంటో తెలియదు, కానీ ఆ ప్లానింగ్ లేదు, సంపాదించింది దాచుకోలేదు, ఇచ్చిన చెక్ తీసుకెళ్ళి అమ్మ చేతిలో పెట్టి అమ్మ ఇదిగో అమ్మ చెక్కు. అమ్మగారు చాలా సమర్థులు. అంటే ఎలా అంటే స్వప్న నమ్మవు, తమ్ముడు పెళ్ళి అయిపోయా నా పెళ్ళేనా, వాళ్ళకి నాకు మా అమ్మకి మా నాన్నకో జాయింట్ అకౌంట్ ఉంది, తమ్ముడికి అమ్మకి నాన్నకో జాయింట్ అకౌంట్ ఉంది యూబీఏలో. అంటే ఇప్పుడు వాటిలో అఫ్కోర్స్ మా పెళ్ళిళ్ళు అయిపోయి మా పిల్లలు వాడి పిల్లలు అంటే ఇలా అయిపోయింది, కానీ ఇవాళకి వీ హ్యావ్ ద జాయింట్ అకౌంట్స్ 25-28 years బ్యాక్ జాయింట్ అకౌంట్స్. అప్పుడు ఆంధ్ర బ్యాంక్ యూబీఐ అయింది కదా, ఆ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్స్ ఇప్పటికి నాన్నగారు వాడుతున్నారు. అంటే అప్పుడు ఏంటంటే మాకు తెలీదు, మనం ఇంత తీసుకుని ఇంత ఇవ్వాలి ఇంట్లో అని తెలియదు, చెక్ వచ్చిందా అమ్మ చేతికి ఇవ్వడం, తమ్ముడు గారు నేను కానీ అది అలవాటయ్యి, అంటే నా అసెస్మెంట్ ఇది. బహుశా అప్పుడు కూడా మనం ఆలోచించలేదు, ఒక 1000 రూపాయలు 2000 ఇంట్లో ఇచ్చి మిగతా రోజులు పక్కన పెట్టి దాచి దీంతో ఎందుకు చేయాలి, అసలు అంత థాట్ రాలా. ఇప్పుడు మనందరం ఫ్యామిలీ అందరం కష్టపడదాం, అందరికీ వాడుకోవాలి. చాలా ధన్యుడివి నువ్వు అలా చూస్తే కౌశిక్. నీకు ఒకటి ఆ పిచ్చి లేకపోవడం, డబ్బు పిచ్చి. రెండోది ఏంటంటే కుటుంబం అనే ఒక విలువ, ఫ్యామిలీ అది ఇవ్వడం. దట్స్ వై ఐ కీప్ సేయింగ్ యు నో వెనెవర్ ఐ సీ యువర్ ఫ్యామిలీ, చాలా చక్కగా ఉంటారు మీరందరూ. అంటే అది నిజంగా ముఖ్య అమ్మ దగ్గర నుంచే. మా నాన్న కూడా అన్న మా అమ్మే, మా అమ్మ ఒకటే చెప్పేది స్వప్న లైఫ్లో ఎప్పుడు, రేపు పొద్దున్న నేను ఎప్పుడైనా పార్టీకి వెళ్ళినా కూడా మా అమ్మ ఒకటే అంటుంది, రే నువ్వేం చేస్తానో తెలియదు పార్టీలో, నా కొడుకు గురించి రాకూడదు పేపర్లో, నా కొడుకు గురించి టీవీలో రాకూడదు, అలా పెంచుకున్నాం. సో అసలు ఉంటుంది లేదనట్లా, కాకపోతే షీ సేస్ బీ కేర్ఫుల్, అంటే డోంట్ గో టు ద ఎక్స్టెంట్ వేర్ యు నో యూర్ ఆన్ ద పేపర్ ఆన్ టీవీ, ఆ టైప్లో వెళ్ళకరా. అట్లీస్ట్ అంటే నాకు ఆ తృప్తి ఉంటుంది, నా పిల్లలు ఇలా కాదు, నేను నా తల్లిగా నేను ఇలా పెంచలేదు నా పిల్లలను, అదొక్కటి మా అమ్మ అడుగుతుంది ఎప్పుడు, నన్ను కానీ మా తమ్ముడిని కానీ. అమేజింగ్ రియలీ. అంటే అలా చూసి అయితే ఇప్పుడు నీకు ఇమీడియట్గా వాట్ యువర్ వెయిటింగ్ ఫర్ అని అడిగితే అని ఇట్ ఈస్ జస్ట్ దిస్ పొజిషన్ దట్ విల్ గెట్ యూ టు ద నెక్స్ట్. నో, ఐ వాంట్ టు గెట్ దట్ పొజిషన్ జస్ట్ టు సీ దట్ వాట్ ఐ కెన్ డూ ఫర్ తెలుగు యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. తెలుగు వాళ్ళకి ఒకటి క్రియేట్ చేసి వదిలేశానంటే మాత్రం నా జీవితంలో అంతకన్నా ఇంకా అచీవ్మెంట్ లేదబ్బా నాకు. అంటే క్రియేటింగ్ లైవ్లీహుడ్ అంటే నమ్మో స్వప్న, ఒక 6 months బ్యాక్ సింధురా అని ఒక ఆర్టిస్ట్, మధులిక అని ఒక ఆర్టిస్ట్, ఆవిడ నా ఫ్రెండ్స్ ఇద్దరు, వాళ్ళిద్దరికి పుట్టిన ఒక థాట్ ఇది. యాక్చువల్గా ఇది ఫ్రాంక్గా చెప్పాలి, న్యాయం ఇది. వాళ్ళిద్దరికి పుట్టిన థాట్ ఏంటంటే
తెలుగు వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే ఎలా ఉంటుంది? తెలుగు ఆర్టిస్టులు ఏ ఛానల్కి వెళ్ళినా ఏం అడుగుతారంటే తెలుగు ఆర్టిస్టులు లేరండి మనకి, అందరు పాత వాళ్ళు, కొత్త వాళ్ళు దొరకట్లేదు. అంటే మెయిన్ ఒక హీరో క్యారెక్టర్ కానీ, డాక్టర్ కానీ, అక్క క్యారెక్టర్, వదిన క్యారెక్టర్ కానీ తెలుగు వాళ్ళు దొరకట్లేదంటే సింధూర మధులిక అనే ఇద్దరు అమ్మాయిలు కూర్చుని వాళ్ళ డిస్కషన్లో నాతో వాళ్ళు ఒక పాయింట్ షేర్ చేస్తూ, కౌశిక్ ఎలా ఉంటుంది కౌశిక్ ఇలా మనం స్టార్ట్ చేస్తే అంటే, బ్యూటిఫుల్ ఐడియా ఇచ్చారమ్మా ఇద్దరు, పెట్టండి గ్రూప్ అన్న. సింధూర, మధులిక, నేను, బాచి అనే ఆర్టిస్టు, సూర్యతేజ్ అనే ఆర్టిస్టు, మేము 5 కలిసి ఒక గ్రూప్ స్టార్ట్ చేస్తాం. తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ గ్రూప్ 6 స్టార్ట్ అయింది ఫస్ట్. ఇవాళ 670 మెంబర్లు ఉన్నారు. ఆల్ టైప్స్ ఆఫ్ యాక్టర్స్ అదర్. అంటే హీరో హీరోయిన్, అంటే పెద్ద హీరో నాలాగా హీరోగా చేసిన వాళ్ళ దగ్గర నుంచి నర్స్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్ కూడా దాంట్లో తెలుగు వాళ్ళే ఉన్నాం. ఈ 672 మంది తెలుగు వాళ్ళే, ప్రాపర్ మదర్ టంగ్ తెలుగు, నేటివ్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. దిస్ ఐ థాట్ ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ అస్. అంటే ఒక 6 నెలల స్పాన్లో 6 మొదలైన ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ 672 మందిని క్రియేట్ చేసి వాళ్ళ ఒక ఛానల్ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఫస్ట్ నాకు ఫోన్, మేమే అడ్మిన్స్ ఎవరికేమో, దాంట్లో గుడ్ మార్నింగ్లు రావు, గుడ్ నైట్లు రావు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇన్ఫార్మల్ అసోసియేషన్. ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఏం చేస్తాం మేము, మేనేజర్ ఫోన్ అన్న, ఒక హీరోయిన్ అన్న 25 years కావాలి, ఒక ఫాదర్ అన్న 40 years, హీరోయిన్ 25, హీరో 40, మేనేజర్ నెంబర్ ఇది, ఓన్లీ వాట్సాప్, డోంట్ కాల్ అని పెట్టి వదిలేస్తే ఆడికి 30 ఫోన్లు, 40 ఫోటోలు వెళ్తుంటే ఎక్కడ ఆనందం వేసిందంటే నాకు, ఈ 670 చిల్లర గ్రూపుల్లోంచి ఒక 20 మంది నాకు ఇప్పటికి ఫోన్ చేశారు. మేబీ ఇట్ ఇస్ లెస్ దెన్ 10%. స్టిల్ ఫోన్ చేసి, సార్ మాకు అవకాశం వచ్చింది సార్, మేము 10 రోజులు పని చేసుకుంటున్నాను సార్, నేను ఇలా బైక్ కొనుక్కున్నానండి, ఇలా ఇల్లు బుక్ చేసుకున్నాను సార్, అంటే ఇది కొత్త సీరియల్ కదా, ఒక 2 years గ్యారంటీ, ఇలాంటి చెప్తుంటే దీనమ్మ ఇది కదా ఆనందం అసలు. అంతే. అంటే వచ్చిన, అంటే వాళ్ళకు వచ్చిన ఒక థాట్లో, అంటే ఇద్దరు అమ్మాయిలకి వచ్చిన ఒక థాటు, సింధూర మధులిక అనే ఇద్దరు ఆర్టిస్టులకు వచ్చిన థాట్లోంచి స్టార్ట్ అయిన ఇది ఒక గ్రూపు ఇంత స్ప్రెడ్ అయ్యి తెలుగు టెలివిజన్లో ఇవాళ ఎవడు నమ్మో స్వప్న, ఎనీ ఛానల్, ఎనీ ప్రొడక్షన్, ఎనీ ప్రొడ్యూసర్ అప్రోచ్ దిస్ గ్రూప్ ఫస్ట్. హీరో, హీరోయిన్, ఫాదర్, మదర్, డాక్టర్, కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ ఎవడన్నా ఫస్ట్ ఈ గ్రూప్లో పెడతారు. ఇది గ్రూప్లో కనుక దొరక్కపోతే బయటికి వెళ్తారు వాళ్ళు. అప్పుడు బెంగళూరుకి, అప్పుడు మెడ్రాస్కి వెళ్ళి ట్రై చేసుకుంటాం. అంటే ఇది నేను ప్రాపర్గా చేయాలంటే ఒక ఆథెంటికేషన్ కావాలి, అంతే, ఇంకా ఒక బ్రాండ్ కావాలి. అది నేను ఎక్స్పెక్ట్ చేసింది. చాలా ఐ థింక్ దిస్ ఇస్ బిగినింగ్. సంకల్పం ఉంటే తప్పకుండా నిజంగా మేము అనుకోలేదు, అదే కనిపిస్తుంది. అదే నిజంగా మేము అనుకోవాలి. అంటే ఇంత పెద్దగా అవుతుంది ఆ గ్రూప్, ఇంతమంది ఉన్నారో నాకే ఆశ్చర్యపోయా. అంటే టెలివిజన్ గ్రూప్కే 670 మంది అంటే దీని మీద బేస్ అయిన వాళ్ళు, అంటే దాంట్లో మళ్ళీ సగం మంది ఏటీటీ మెంబర్లే కాదు వాళ్ళు, అదే కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, మెంబర్లు కాని వాళ్ళు, మెంబర్లు అయిన వాళ్ళు. అంటే ఇంతమందికి ఆ తపన ఉంది, ఏదో చెయ్యాలి, యాక్ట్ చేయాలి, కాకపోతే వాళ్ళకి ప్లాట్ఫామ్ దొరకట్లా. ఇప్పుడు నాకంటే యాక్సెస్ ఉంది స్వప్న, డైరెక్ట్గా నేను అనురాధ్ గారితో కూర్చోగలను, రాఘవ్ గారితో కూర్చోగలను వెళ్ళి, బట్ చాలా మందికి యాక్సెస్ ఉండకపోవచ్చు. అంతే కదా, వాళ్ళకి ఇది ప్లాట్ఫామ్ కదా. ఒక ప్రొడ్యూసర్ వీడికి సంబంధం లేకుండా వీడి ఫోటోలు చూసి వాళ్ళు బుక్ చేసేస్తున్నారు అక్కడ, ఆడిషన్ చేసేసి. అక్కడ ఐ థింక్ దిస్ విల్ గో అ లాంగ్ వే. ఐ థింక్ వాట్ ఎవర్ యు స్టార్టెడ్, తప్పకుండా దేవుడి దయ. బట్ సరే, ఇవన్నీ యాక్టింగ్ ఇప్పుడు నడుస్తోంది. ఫ్రీ టైంలో ఏం చేస్తావు కౌశిక్? మీ వాడు ఇంతకీ నీ యాక్టింగ్ అబిలిటీస్ వచ్చాయా? వాడు ఇప్పుడు డైరెక్టర్ అవుతా అంటున్నాడు. అవునా? రోజు యుద్ధం ఇంట్లో. మా వాడు చదువుకోమంటే నేనా అన్న ఇంటర్మీడియట్ అయిపోగానే ఏదో కోర్స్ ఉందట పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, అంటే డిగ్రీ లేదే తీసుకోర్రా పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, అంటే లేదు నాన్న డిగ్రీ చేయకుండా పోనీ ఏదైనా ఉంది. వాడేంటి ఎలా డిగ్రీ చేయకుండా తొందరగా వెళ్ళిపోయి, మావాడైతే చంపేస్తాను కానీ నిన్ను మాత్రం మీ నాన్న చేసిన తప్పు చేయలేమను, మీ బాబాయ్ని చూసి నేర్చుకో. వాడు శుభ్రంగా వాడికి ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్ ఉంది. అవునవును, టీచింగ్ అన్ని. వాడికి ఏంటి వాడు నిజం చెప్పాలంటే వాడు ఎంత కంఫర్ట్ అంటే వాడికి, వాడు టక్కన వాడు ఎందుకు ఇన్నేళ్ళ నుంచి సినిమానే పట్టున్నాడంటే వాడికి ఆప్షన్ ఉంది పక్కన సిఎస్. వాడు ప్రొఫెసర్ కదా, వాడు క్లాసులు చెప్పుకుని డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు నాకు ఎవరిస్తాడు 4 ఏళ్ళకి ఉద్యోగం. కానీ మధ్యలో యువర్ రేడియో జాకీ ఫర్ సమ్ కర్టసీ థ్యాంక్స్ టు యూ. ఈ సందర్భంగా చెప్పాలి, స్వప్న వల్లే బిగ్ ఎఫ్ఎం లో ఆర్జేగా సెలబ్ జాగ్ గా పనిచేసాం ఒక 2.5 years. బట్ యు డిడ్ వెరీ వెల్ ఆ టైంలో. ఐ థింక్ అలాంటి ఆపర్చునిటీస్ ఏవో ఎత్తుకోవడమే, మనం చేసుకోవడమే, అంతే. కళాకారులుగానే జీవిద్దాం, అర్థమైందా? అంటే ఆప్షన్ లేదు స్వప్న, మనకి టీచింగ్ అవి వద్దు, బాలాదిత్యకి చెప్దాం. ఇప్పుడు 45 ఏళ్ళకి నేను సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ 2000 మంది తీసుకెళ్ళి డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ స్టాటిస్టిక్స్ యూనివర్సిటీ సెకండ్ హ్యాండ్ అవార్డు ఉద్యోగం. ఈ మోడలింగ్ ఎండోర్స్మెంట్స్ ఇవన్నీ రాలేదా కౌశిక్? అని నేను సోషల్ మీడియా పర్సన్ కాదు స్వప్న, అదే అది అవ్వాలంటున్నా, నా వల్ల కాదంటున్నా. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడే తిన్నాను, డ్రింకింగ్ కాఫీ, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్తున్నాను, జస్ట్ ఇప్పుడే, అంటే చెప్పకూడదు
ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చా, నేను కడుక్కునేది డెటాల్ సోప్, ఇవన్నీ ఎక్కడ నా వల్ల నేను చాలా ప్రైవేట్ పర్సన్ని. ఇప్పుడు నన్ను నాకు మావాడు అంటుంది, ఎందుకండి మీరు వాట్సాప్లో నాది మా అబ్బాయిది ఫోటో కూడా పెట్టరు, మా ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. నేనంటే బేసిక్గా ఎందుకంటే నా వాట్సాప్, నా ఫోన్ ఇప్పుడు కొన్ని వందల మంది దగ్గర ఉంటుంది. గ్రూప్ స్టార్ట్ చేశాక అందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎందుకు తెలియాలి బయట వేరే వాడికి నా ఫ్యామిలీ గురించి? అంతే. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు నా ఫ్యామిలీ, నా ఇష్టం బా, నా కొడుకు, నా భార్య, నా పిల్లలు, నా తమ్ముడు, నా మదర్, ఫాదర్, ఎందుకు చెప్పాలి ఇంకొకటి నేను? అది మావాడు ఎప్పటికీ ఒప్పుకోదు. లేదండి మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ని చూడండి, లేకపోతే మా కామన్ ఫ్రెండ్స్ ఎలా పెడతారంటే, మా ఆవిడకి గ్రీన్ కలర్ పట్టుచీర కొన్నా అని జస్ట్ వేసుకోవడం చూపించారు అంతే, మిగతా అంతా ఉంటుంది దాంట్లో అంతే. ఆ తీసుకెళ్ళిన కెమెరా లెన్స్కి ఇలా పెడతారు. లక్కీగా మనకి టెక్నాలజీ వచ్చింది కాబట్టి అదృష్టం ఏంటంటే మనకి కెమెరా లెన్స్కి చీర పెడితే టక్కని చీరతో బయటకు వస్తుంది ఆవిడ. సో అలా అవి చూపిస్తారు. ఇప్పుడే కొన్నాను, ఇప్పుడే కట్టుకున్నాను, ఇప్పుడే స్నానం చేశాను, ఇవన్నీ నా వల్ల కాదు. అందుకే ఎందుకంటే ఇది చేయకపోతే ట్రై చేశాను నేను కూడా. ఒక యూట్యూబర్ కరెక్ట్గా 10 years బ్యాక్ 2014లో ట్రై చేశా. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక వీడియో చేశా, చిప్పు దొబ్బేసింది నాకు. అప్పుడు ఎలా ఉందంటే అప్పుడు ఇంకా ఇంత ప్లాట్ఫామ్ లేదు యూట్యూబ్లో, ఇంతమంది యూట్యూబ్ బాగా పెరిగిపోయింది. 10 ఏళ్ళు అయింది కదా అప్పటి నుంచి. ఇప్పుడు ఎలా ఉందంటే అసలు అనకూడదు కానీ మా వాళ్ళే, మా నటీనటులే, ముఖ్యంగా నటీమణులు. అవును, నీ బెస్ట్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు చెప్పు, నీతో పాటు నీ కో స్టార్? నా ఫేవరెటా హరితేజ. అవునా? బెస్టా? డెఫినెట్గా. షీ వాస్ పేడ్ ఆపోజిట్ యూ. యా వి డిడ్. మా టీవీకి శివరంజన్ అనే సీరియల్ పనిచేసాం ఇద్దరు హీరో హీరోయిన్స్గా. వండర్ఫుల్ యాక్టర్స్, అంటే నిజంగా జెమ్ ఆఫ్ యాక్టర్స్. ఇంకా షూటింగ్ సెట్లో ఎవరు నీ ఫ్రెండ్స్, క్లోజెస్ట్ ఫ్రెండ్స్, గైస్, గర్ల్స్, విమెన్? అవునా, ఇప్పుడు అంటే సంధ్య, ఇప్పుడు మేఘ సందేశం చేస్తున్నాను. మేమిద్దరం ఆల్మోస్ట్ 22 yearsగా ఫ్రెండ్స్. తను నాతో గృహప్రవేశం చేసింది. వండర్ఫుల్ యాక్టర్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. బేసిక్గా తనకి డాగ్స్ అంటే అలాంటి మనిషి నేను చూడలేదబ్బా. తనకి డాగ్స్ అంటే ఎంత ఇష్టం అంటే నెలకి 50,000 డాగ్స్ కోసం ఖర్చు పెడుతుంది అమ్మాయి. తన ఏరియాలో ఉన్న డాగ్స్ పెడిగ్రీలు, అంటే తన అప్రోచ్ టువర్డ్స్ డాగ్స్ అనమాట. స్ట్రే డాగ్స్ని దగ్గర తీసుకుని వాటికి వ్యాక్సినేషన్స్ ఏవో చేయిస్తారు కదా, అవన్నీ యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్స్. తన డబ్బులు ఖర్చు అంటే మామూలుగా మన వాళ్ళకే 5,000 ఇవ్వాలంటే ఆలోచిస్తాం. అలాంటిది జంతువుల కోసం 50,000 ఖర్చు పెట్టడం అంటే చాలా విశారదయం ఉండాలి. నేను దాన్ని నడిపిస్తూ ఉంటా కూడా, నువ్వు దేవతమ్మ, నువ్వు మనుషులకి ఏమో డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు వాటికి 50,000 ఖర్చు పెడతావు నెలకి. అవును, చాలామంది అనిమల్ లవర్స్కి ఆ ప్యాషన్ ఉంటుంది. అది మామూలు ప్యాషన్ కాదు, నెక్స్ట్ లెవెల్ అది. అవును, నాకు ఇష్టమే డాగ్స్ అంటే, అక్కడ దాకా అంతే. నేను అలా నేను అసలు. సో అయితే సోషల్ మీడియాలో కౌశిక్ని చూడబోము. ఉంటాను, వెరిఫైడ్ హ్యాండిల్స్ వెరిఫై చేయించి అవి చేశా, ఆ పులిహార చేశా. కాకపోతే ఎక్కువ మంది ఉండరు, కంగారు. మీ నటిమండలు అందరూ బాగా పెట్టేసుకుంటుంటారు పిచ్చి పిచ్చిగా. అసలు నన్ను కంగారు పడతారు. నాది బ్లూ టిక్ ఉంది కానీ ఫాలోవర్స్ ఉండరు పెద్దగా. ట్విట్టర్లో ఒక 400 మంది, ఇన్స్టాలో ఒక 3,000 మందే ఉంటారు. ఈడెవటాడు కౌశిక్ అని చూస్తారు, ఎందుకంటే పెట్టం కదా. అవును, పెట్టచ్చు కదా అన్నా. పెట్టలేను కదా అంటున్నాను. సరే, ఓకే. నీకు అర్థం కావట్లేదు, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు. ఇది వాళ్లపలం జోకులో ఉంది, సెంధిల్ గవర్నమెంట్ గారిది. అప్పటికి ఇంకా తాపత్రయం తట్టుకోలేక ఛానల్స్ వాళ్ళది, వాళ్ళని ట్యాగ్ చేయాలి కాబట్టి ఒక ఆర్టిస్ట్ కౌశిక్ గారు ఇన్స్టాలో ఒకటి, ట్విట్టర్ ఎక్స్లో ఒకటి పెట్టి కూర్చున్నా. అది కూడా పెద్ద. మొన్న ఒకళ్ళు ఫోన్ చేశారు, స్వప్న సార్ కొలాబ్ చేయాలండి, మీ గురించి విన్నాం మేము బాగా, 50,000 ఇస్తాం, జస్ట్ 2 minutes ఒక వీడియో కొలాబ్ అన్నారు. సార్ కొలాబ్ అంటే ఫస్ట్ వాళ్ళకి మ్యాటర్ తెలియదు, నా ఫాలోవర్స్ లేరని. చేసేద్దాం అంటే ఎప్పుడు అడ్వాన్స్ చేయమంటారంటే, ఒకసారి ఇన్స్టాలోకి వెళ్ళి ఆర్టిస్ట్ కౌశిక్ అని కొట్టండి, మళ్ళీ ఫోన్ చేయమన్నా. ఫోన్ రాలా, అంతే. ఓన్లీ 3,000 కాబట్టి 3,000 చిల్లర, 2,900 చిల్లర. కానీ ఫస్ట్ ఆశ్చర్యపోతారు కదా బ్లూ టిక్ రాగానే. అవును, మా ఇటు సెలబ్రిటీ ఏంటరా, వెరిఫైడ్ టిక్ ఉంది. అలా జీవితం కొనసాగుతుంది. సో అయితే మరి నెక్స్ట్ మేఘ సందేశం తర్వాత ఈ వెబ్ సిరీస్ అది రాబోతుంది ఓటీటీ. తెలుగులో అంటే తెలుగులో హాట్స్టార్. హిందీలో ఇంకా అక్కడ దాకా అంత ఇంకా వెళ్ళలేదు నేను. కన్నడ ಗೊತ್ತಿಲ್ವಾ ನಿಂಗೆ? ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು. ಕಾತೆ వాళ్ళు చెప్పాగా தமிழ் ரொம்ப நல்லா தெரியும் இல்லையா? செமையா தெரியும், அதான் வளர்ந்தல. இல்ல அங்க வளர்ந்து பின்ன தமிழ் சீரியல்ஸ் ஒரு சீரியல் பண்ணேன், பட் அது வந்து எனக்கு ஒர்க் அவுட் ஆகல. ரன்னன் சன் டிவிக்கு ஒரு தமிழ் சீரியல் பண்ணேன், பட் எனக்கு அது வந்து ஃபெச்சிங் ஆகல. இது என்ன டைம் நேரம்னு சொல்லுவாங்க. మறுபடியும் ట్రై పண்றதானே? ట్రై பண்ணலாம். బట్ నేను வந்து డైరెక్షన్లోకి వద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఓహో, ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాను. చెప్పలేదా కౌశిక్ మన గురించి? అంటే అదే
ఈ కౌశిక్ తీయబోయే ఈ సీరియల్ షార్ట్ ఫిల్మ్ లో లేదు చెప్పు లీడ్ క్యారెక్టర్ ఎవరు చెప్పమ్మా. నువ్వు లేవు, సిగ్గుపడకబ్బా చెప్పు. చచ్చిపోవాలనిపిస్తుంది సిగ్గుతూ నువ్వు లేవు స్వప్న. నాకే అడుక్కునేవాడికి 60 కోట్లని నేనే అడుక్కుంటే నాకు 60 మంది ఇచ్చారు. అంతేనా? నెక్స్ట్ దాంట్లో పక్క చెప్తా. ఇది నేను డెబ్యూ నా షార్ట్ ఫిల్మ్. నేను ఎన్నేళ్ల నుంచి నీకు అంటున్నాను? నువ్వు ఆల్మోస్ట్ నన్ను 2001 నుంచి చెప్తున్నావు స్వప్న. నేను యాక్ట్ చేస్తాను, యాక్ట్ చేస్తాను సార్ చేస్తాను నేను. ఎందుకంటే నెక్స్ట్ నేను ఓటీటీకి డైరెక్షన్ ప్లాన్ చేసుకుంటున్నాను. స్క్రిప్ట్ రైటర్తో కూర్చున్నాను. ఇది పాజిటివ్గా 2025లో ఇట్ గో ఆన్ ఫ్లోర్. ఐ ఆల్రెడీ మేనిఫెస్టెడ్ ఇట్. అంతే, సో సూపర్. అందుకని అది వెళ్ళినప్పుడు మాత్రం యువర్ ఆడి దేర్. ఆడిని రాసేసుకున్నాను అంతే. ఆ క్యారెక్టర్, ఆ యొక్క క్యారెక్టర్, అందులో క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. మహేష్ డేట్స్ ఇచ్చాడా? ఎవరు? మహేష్ గారి దాకా ఆలోచించలేదబ్బా. ఇది చిన్నగా చేసుకుంటున్నాను. అంత పెద్ద స్థాయిగా. దిస్ ఇస్ ఫన్, డ్రీమింగ్ అండ్ డే డ్రీమింగ్. దిస్ ఇస్ ఫన్. ఐ థింక్ యా డెఫినెట్లీ ఐ థింక్ యూ విల్ గో ప్లేసెస్ కౌశిక్. చూడు, అది సార్ ఇన్స్పిరేషన్ దీనికి కూడా. సార్ అంటారు కౌశిక్ చేయొచ్చు కదా అంటే, సార్ చేద్దాం సార్ అని అలా పుష్ చేస్తూ వచ్చి చివరికి సార్ సబ్జెక్టే తీసుకుని తెగ తిరిగా. మా నాన్న ఒక విషయం ఒకటి చెప్తాను, అందరికీ మంచి మంచి అడ్వైజులు ఇస్తారు, ఒక నాకు తప్ప. అంతే. అది నీ ఫీలింగ్ అబ్బా, నీ కుళ్ళు, నీకు జలసి, నీకు అసూయ. లేదు, అందరి పిల్లల్ని బాగా, మా పేరెంట్స్ ఇద్దరు అంతే బాగా చేరదీసి అందరికి. మా అమ్మ చూసాను ఎలా చక్కగా వడ్డించి పెట్టేది అన్నం, గుర్తుందా? నాకు ఎప్పుడు అలా పెట్టలే, ఇప్పుడు కూడా. నువ్వు అలా అనుకుంటున్నావు స్వప్న, నీ కుళ్ళు నాకు పెడుతున్నారు మీ అమ్మని. నీ కుళ్ళు కొంచెం ఉండుండొచ్చులే. ఓకే, ఇంకా ఎప్పుడు వచ్చాడు నేను తలుపు తీసుకుంటాను కదా, నేను తింటూ ఉంటాను. అంటే ఐ కెన్ ప్రౌడ్లీ సే స్వప్న, ఇండస్ట్రీలో డైరెక్ట్గా 1:30కి ఐ కెన్ వాక్ ఇన్ ఇంటూ హౌస్, మేడం ఏంటి వాళ్ళ అని చెప్పి తినేసే చనువు నాకు ఓన్లీ సార్ దగ్గర మేడం దగ్గర ఉంది. అమ్మ చాలా అలా. అండ్ ఆ రోజులు చాలా బాగుండేవి. ఇంట్లో గలగలగలని మోగిపోయేది ఆ కళ, ఆర్టిస్ట్ల కళ. డబ్బింగ్లు అయ్యేవి, అవే అన్నీ అయ్యేవి. అసలు వచ్చే అదే పెద్ద ఏమంటారు దాన్ని, తీర్థ ప్రదేశంలో ఉండేది. ఎంట్రీ అవుట్, కాఫీలు, టిఫిన్లు, ఎంట్రీ. అవును, చాలా బాగుండేది. ఇప్పుడు రిటైర్ అయ్యారు కానీ ఇద్దరు. ఐ రిమెంబర్ యువర్ హౌస్ లైక్ ఇండిపెండెంట్ హౌస్ అప్పుడు, ఫ్లాట్ కి ముందు. కరెక్ట్. అసలు ఇంకా బాగుండేది అప్పుడు. పైన ఫస్ట్ ఫ్లోర్లో మీ ఇల్లు. అవును, సూపర్ నైస్. సో ఆ విధంగా మరి కౌశిక్ అయితే మరి నువ్వు డైరెక్షన్ చేయాలి, నువ్వు యాక్ట్ చేస్తావు దాంట్లో. నేను అది ఎలాగో అందరికి తెలిసిపోయింది ఇప్పుడు కమిట్ అయిపోయావు కాబట్టి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ యువర్ అసోసియేషన్స్ కి నువ్వు చేయదలుచుకున్న మంచి జరగాలని కోరుకుంటున్నాం. అండ్ నీకు నిజంగా భగవంతుడు గొప్ప అవకాశాలు కురిపించి ఆ సోషల్ మీడియా కూడా స్వయంభూగా అదే వచ్చేస్తే. స్వయంభూగా రాజు చెప్పాగా, ఇప్పుడే తిన్నా చూడండి. అలాంటి నేను చేయలేదు స్వప్న. అంటే అలా చేస్తేనే వస్తుంది అంటే అబ్బాయిలకి అలాగే చెయ్యాలి. ఇప్పుడు అమ్మాయిలు అంటే బై డిఫాల్ట్ అమ్మాయిలని చాలా మంది ఫాలో అవుతారు. అమ్మాయి అందంగా ఉందనో లేదా కెరీర్ పరంగా ఆలోచిస్తారు. అబ్బాయిలు అనేప్పటికీ ఇదేముంది వీడికి, ఇప్పుడు కౌశిక్ ఎందుకు నేను ఫాలో అవ్వాలి? ఎగ్జాంపుల్ చెప్పి ఫస్ట్ అడుగుతున్నా. కూల్ స్టఫ్ ఫాలో అవుతారు. స్టఫ్ అంటే ఇప్పుడు ఏం చేయాలి? అదే మీ ఇన్ జైల్ అలా. అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియా సెల్ఫీలు ఉన్నాయి కానీ సోషల్ మీడియా లేదు. సో అందుకని. బట్ డెఫినెట్లీ యూ లివ్డ్ అ వెరీ అంటే బిందాస్ హీరోయిక్ లైఫ్. మనసుకు నచ్చింది చేసుకుంటూ వచ్చావు. ఇంతకంటే గొప్పగా మీ గూగుల్ ఫ్రెండ్ చెప్పినట్టు ఎవరు హ్యాపీగా ఉంటారు కౌశిక్. యువర్ హ్యాపీ సోల్ విత్ హ్యాపీ ఫ్యామిలీ. సో బట్ నువ్వు మాట్లాడాలి కౌశిక్, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం నువ్వు మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. నిజంగా ఐల్ డూ ఇట్. ఎందుకంటే నాకు ఒకటే నా కోరిక స్వప్న. నిజంగా అంటే నాకు ఎప్పుడు పెద్ద పెద్ద కోరికలు లేవు, BMW కొనుక్కో అలాంటి కోరికలు లేవు. కానీ ఐ జస్ట్ వాంట్ టు బీ ఎ గుడ్ హ్యూమన్. అంటే ఇవాళ నిజం చెప్తున్నాగా ఎంత ఆనందం వేసిందంటే ఆ గ్రూప్ వల్ల నాకు 20 మందికి 16 మందికి 20 మందికి వచ్చిన అవకాశం 600 మందిలో. బట్ లెస్ దెన్ 10%కి ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్. అమ్మా ఇంతమంది భోజనం చేస్తున్నారా, 20 మంది రోజుకి 10 రోజులు నెలకి జస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఒక అమ్మాయి ఏడ్చేస్తుంది, కౌశిక్ గారు యూ మేడ్ మై లైఫ్ అంటే. అమ్మా ఏంటమ్మా నేను చిన్న అయ్యో నేను కూడా ఆ గ్రూప్ లో చేరబోతున్నా. వెరీ సూన్ యాడ్ చేస్తాను. యాడ్ చేసి తప్పకుండా డెఫినెట్లీ ఆ విధంగా చాలా మంది దాంట్లో వెబ్ సిరీస్ అవకాశాలు వస్తున్నాయి, సినిమా అవకాశాలు వస్తున్నాయి. నాకు నేను జోక్స్ అపార్ట్ నాకు యాక్టింగ్ రాదు. చాలా యాక్టింగ్ అవకాశాలని నేను సున్నితంగా తిరస్కరించా, కొన్ని చేశా. కానీ నాకు అసలు ఆ గ్యాపులు భరించలేను. షార్ట్కి మధ్య గ్యాప్లో ఎంతో జీవితం కోల్పోతున్నట్టు ఫీల్ అవుతాను నేను. కాబట్టి ఆ వాతావరణాన్ని అలవాటు పడలేను. మాకు నిత్యం పరుగులు, వాట్ నెక్స్ట్ అన్నట్టు ఉండాలి. సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్లీ టైమ్. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ కాన్వర్సేషన్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను ఇంటికి వస్తున్నాను, రివెంజ్ తీసుకుంటాను.